అందరం కలిసి సామూహికంగా ఇప్పుడు మరి జ్ఞాన సందేశాన్ని అందుకుందాం మన అమ్మ ద్వారా. పద్మ అమ్మ గురించి గత 25 సంవత్సరాలు పైగా వారు ఎంతో ధ్యాన ప్రయాణం చేశారు. ఎంతో జ్ఞానాన్ని పొందారు. పత్రిజీతో స్వయంగా అక్క అనిపించుకున్నారంటే చూడండి. మరి బ్రహ్మ విద్వరిష్ట అన్న బిరుదునిచ్చారు పత్రిజీ. వారి ప్రయాణం అపూర్వం, అమోఘం. మరి వారి ద్వారా ఈ రోజు మనం విశేషంగా సందేశాన్ని అందుకుందాం. వెల్కమ్ అమ్మా, నమస్తే మరొక్కసారి. థ్యాంక్ యూ. ఓకే, మాస్టర్స్ అందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు. మన ఈ యొక్క యజ్ఞానికి పూర్వపరాలంటే లాస్ట్ ఇయర్ సరిగ్గా మనం పిఎంసి వారు నిర్వహించిన ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో మహతి ఆడిటోరియంలో ఎంతో అత్యంత అద్భుతంగా అంగరంగ వైభవపేతంగా జరుపుకున్నాం. మరి ఆ యజ్ఞం యొక్క ఫలమే పత్రి మేడం వచ్చి ఇది 1 సంవత్సరంతో కాదు, మూడేళ్లు జరగాలి కంటిన్యూగా అని ఆవిడ కోరిక మేరకే మళ్ళీ 2-3 యజ్ఞాలు కూడా జరగడానికి నిశ్చయించుకున్నారు. అప్పుడే ఇది మరి ధ్యాన మహాయజ్ఞం 2వది. కలియుగ వైకుంఠమైన తిరుపతిలో మహతి ఆడిటోరియంలో అలవేలమంగ పద్మావతి సమేతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో ఆగస్టు 22 నుంచి 28 వరకు జరుపుకుంటున్న ఈ ధ్యాన మహాయజ్ఞానికి హృదయపూర్వక అభినందనలు. మరి ఎంతో అద్భుతంగా ఇదంతా ఒక సమిష్టి కృషి ద్వారా చాలా చక్కగా మనందరం చేసుకుంటున్నాం. ఇంకా ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఈ సంవత్సరం. మరి దానికి శ్రీకారంగా పిఎంసి డిజిటల్ వారు అలాగే అనిత మేడం చక్కగా దీన్ని తీసుకుని 40 మాస్టర్స్ 40 డేస్ అని చెప్పేసి చక్కటి సంకల్పం తీసుకుని ఆ యజ్ఞానికి మరింత శక్తిని దోహదం చేస్తూ చక్కటి కార్యక్రమాన్ని రూపొందించారు. మేడంకి పిఎంసి వారికి కూడా అభినందనలు. సో మనం ఇక యజ్ఞము అంటే ఏంటి, ఈ విషయాలు కొద్దిగా తెలుసుకుందాం. ఏంటంటే అందరికీ తెలిసిన విషయాలే, మరి అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. తెలిసిన విషయాలే కానీ అందరి దగ్గర జ్ఞానం ఉంది, అందరి దగ్గర అమోఘమైన జ్ఞానం ఉంది. ఇలా చెప్పుకోవడం వల్ల ఏమిటంటే ఒక్కొక్క ద్వారా వచ్చే కొన్ని విషయాలు మనకి హృదయానికి కత్తుకుంటే మరొకసారి మనం గుర్తు చేసుకుంటున్నట్టు అవుతుంది. ఈ యొక్క జ్ఞానాన్ని గురించి, ధ్యానం గురించి ఇది ఒక సజ్జన సాంగత్యమే కదా. సో కాబట్టి ఈ రోజు మనం చెప్పుకునే విషయం ఏంటంటే యజ్ఞం గురించి. మొట్టమొదటి రోజు కాబట్టి యజ్ఞం అంటే ఏంటి వాటి గురించి నాకు తెలిసిన విషయంగా కొంచెం విస్తరిస్తాను. మన హిందూ సాంప్రదాయంలో యజ్ఞం లేదా అంటే యాగం అన్నా కూడా అనేది వేదకాలం నుంచి ఉంటున్న ఒక అత్యంత పవిత్రమైన ఒక ఆచారం. మన వేదకాలం నుంచి ఉంటుంది. వేద మంత్రాలను ఉచ్చరిస్తూ అగ్నిదేవుని మాధ్యమంగా చేసుకుని దేవతలకు వివిధ ద్రవ్యాలను సమర్పించే ప్రక్రియను మనకి యజ్ఞం అనేది మన హిందూ సాంప్రదాయంలో జరుగుతున్న ఒక అత్యంత అద్భుత ప్రక్రియ. సరే, ఇది భౌతిక ఆధ్యాత్మిక ప్రయోజనాలను చక్కగా చేస్తుంది. మన భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా విశ్వశ్రేయస్సును కాంక్షించే ఒక అద్భుతమైన సత్కర్మ ఈ యజ్ఞం అనేది. యజ్ఞం అనే సంస్కృత పదానికి దానికి పూజ లేదా త్యాగము లేదా అర్పణ అనే ఒక పదాలు ఉన్నాయి. యజ్ఞం అనే పదానికి సంస్కృతంలో ఏమున్నాయండి? పూజ, త్యాగము, అర్పణ అనే పదాలు చక్కగా అర్థం అన్నమాట వాటికి. ప్రాచీన కాలం నుండి మన ఋషులు యజ్ఞాలను విశ్వశాంతి కోసము అలాగే సమృద్ధి కోసము మనకి నిర్వహిస్తూ ఉంటారు. యజ్ఞవరంగానే ఏది వ్యక్తిగతంగానే ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ ఎక్కువ బాగా మన ఋషులు చేసేదంటే అంతా కూడాను విశ్వశాంతి కోసమే చేస్తూ ఉంటారు. సో అయితే అగ్నిహోత్రునికి సమర్పించే అంటే మన పూర్వకాలంలో చేసే యజ్ఞములో మనం చేసే యజ్ఞము, పూర్వకాలం చేసే యజ్ఞం ఏంటో చూసుకుందాం. సో ఆ యజ్ఞములో నెయ్యి, పాలు, ధాన్యాలు, ఇలా మూలికలు ఇలాంటివన్నీ ఒక ద్రవ్యాలన్నీ వేస్తూ ఉంటారు. అవి ఆ ద్రవ్యములు వేయటం ద్వారా అంటే మనకి అగ్నిదేవుడికి మనకి ఒక మంచి సంబంధం ఉంది. మనం చేసే ఈ యజ్ఞాల వల్ల దానిలో ఆహుతులు అర్పించిన తర్వాత అది తీసుకెళ్లి ఆ యొక్క ప్రసాదంగా అంటే ఆ యజ్ఞములో పడిన భస్మపైన ఆ యొక్క అనుసంధానమైన ఆ యొక్క ద్రవ్యాల ద్వారా వచ్చే సువాసనలు, సుగంధాలు అది అగ్నిదేవుడు తీసుకెళ్లి దేవతలకు అందిస్తాడు. అందుకని అగ్నిదేవుడు మనకు మాధ్యమం, దేవతలకిను
మనకి అని చెప్పేసి మనం ఇప్పుడైనా అంతే, అప్పుడైనా అంతే. ఇది కాకపోతే అదేమో వస్తువులతో చేస్తున్న యజ్ఞము, ఇప్పుడు మనం చేసే యజ్ఞము కేవలం సంకల్పంతో చేసే యజ్ఞము. సో అది కూడా తెలుసుకున్నాం. సో కాబట్టి ఇలా ఆ దేవతలకు చేరుతాయని మనకు ఒక నమ్మకము. అంతేకాదు మన విశ్వాసము, మన భగవద్గీతలో కూడా భగవానుడు అదే చెప్పాడు చాలా అద్భుతంగాను. తర్వాత తెలుసుకుందాం అది. సో ఇవన్నీ ఇలా చేయటం వల్ల మనం చేసే యొక్క ప్రక్రియ ద్వారా దేవతలకు చేరతాయని ఒక విశ్వాసం ఉంది. అలాగే దేవతలు కూడా వారి యొక్క అనుగ్రహం వల్ల ప్రకృతిలో కూడా మనకి మంచి సహాయ సహకారాలు, మానవులకు కావలసిన వర్షాలు గాని, వైషమ్యాలు లేకుండా ఉంటాం కానీ అలాంటివన్నీ చేస్తారు దేవతలు అని చెప్పి ఇది భగవద్గీతలో చక్కగా ఇచ్చారు. దేవాన్ భావయంత పరస్పర భవయంతః అని. అంటే దేవతలకి మానవులకి మన పరస్పర సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మనం చేసే యజ్ఞాల వల్ల వాళ్ళు సంతోషిస్తారు. వారి సంతోషం వల్ల మనకు భూమికి కావలసిన, మన మానవులకు కావలసిన సకల సమృద్ధులు చేకూరుస్తారు అన్నది భగవానుడే సాక్షాత్తు 4వ అధ్యాయంలో చక్కగా చెప్పారు భగవానుడు. సో కాబట్టి ఈ యజ్ఞాల వల్ల అగ్నిదేవుడు మనకి మాధ్యమంగా ఉపయోగపడుతూ ఉంటాడు అన్నది తెలియజేస్తున్నారు. అలాగే యజ్ఞంలో కూడా భాగాలు ఉంటాయి. అంటే యజ్ఞములో అగ్నిదేవుడు ప్రధాన పాత్ర పోషిస్తాడని చెప్పుకున్నాం కదా. ఈయన మానవులకి దేవతలకి సంధానకర్తగా ఉంటాడని చెప్పుకున్నాం. అలాగే వేద పండితులు ప్రత్యేకమైన వేద మంత్రాలను పఠిస్తూ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటారు మన వేద సంప్రదాయంలో. ఈ మంత్రాల్లోని ప్రకంపనలు సానుకూల స్థితిని విడుదల చేస్తాయి. వారి ద్వారా వచ్చే విడుదలయ్యే ఆ యొక్క మంత్రాలు ద్వారా వచ్చే ఆ మంత్రాలంటే అక్షరాలు, అంటే అక్షరం అంటే క్షరం కానిది, అంటే నాశనం లేనటువంటి బీజాక్షరాలు ఏదైతే ఉన్నాయో ఆ అక్షరాలతో పలికే మంత్రాల వల్ల ఒక సానుకూల పాజిటివిటీ అంతా ఏర్పడుతుందా అన్న శక్తి ప్రకంపనాలు ఏర్పడతాయి అన్నది సనాతన సంప్రదాయంలో ఉన్న సత్యం. అదేవిధంగా మన సాధన ద్వారా కూడా మనం పత్రిజీ మనకిచ్చిన నాద ధ్యాన యజ్ఞము కావచ్చు, సైలెంట్ ధ్యానం యజ్ఞం కావచ్చు, ఏదైనా మన అంతర్ముఖంలో మనం లోపలికి వెళ్ళినప్పుడు, మనం ఒక నిశ్చల స్థితిలో పొందినప్పుడు, మన హృదయంలో తిష్ట వేసినప్పుడు, మన హృదయంలో చక్కగా నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు కలిగే ఒక అద్భుతమైన ప్రకంపనలే విశ్వానికి అందబడుతూ ఉంటాయి. అది ఆ విశ్వానికి అందబడతాయి, విశ్వం నుంచి మనకే అందబడతాయి. ఇది కూడా అక్కడ పరస్పర భావయంతమే. అంటే మనం చేసే యజ్ఞము ఇది బాహ్యంలో కలుగుతుంది. ఈ ద్రవ్యాలు వీటితో చేసే యజ్ఞము మనకు అంతరంలో జరిగే యజ్ఞం. ఇదే ధ్యాన యజ్ఞం, ఇదే జ్ఞాన యజ్ఞం. అది కూడా చెప్తారు. సో కాబట్టి అగ్నిలో పవిత్రమైన పదార్థాలను ఇలా సమర్పించడం ద్వారా ఆహుతి అంటారు అన్నమాట. అంటే వాటిలో అర్పిస్తున్నాం కాబట్టి ఆహుతి అంటారు. దీనివల్ల ఏమవుతుంది, మన చుట్టూ ఉన్న వాతావరణం శుద్ధి అవుతుంది. ఆ వేసే ద్రవ్యాల వల్ల వచ్చే ఆ పొగ కావచ్చు, అది వ్యాప్తమయ్యే ఒక సుగంధం కావచ్చు, మన పొల్యూషన్, వాతావరణ కాలుష్యాన్ని చాలా అద్భుతంగా నివారిస్తుంది అన్నది మన సంప్రదాయంలో ఉన్న ఒక అత్యంత అద్భుతమైన పరిస్థితి ఇదనమాట, వాస్తవికత. సో అలాగే యజ్ఞాలు కూడా రకరకాలుగా ఉంటాయి చెప్తారు. దైనందిన యజ్ఞాలు అంటే దైనందిన యజ్ఞాల్లో గృహస్థులు చేసే యజ్ఞాలు, మనందరం చేసే ఇళ్లలో చేసే చిన్న చిన్న హోమాలు కావచ్చు, పూజలు కూడా కావచ్చు, అవి కూడా ప్రతిదీ యజ్ఞమే. అలాగే కామ్య యజ్ఞాలు అంటే కొన్ని నిర్దిష్టమైన కోరికల కోసం చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఏదో సంతానం కోసమనో, లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమం చెయ్యాలని ఉన్న దాన్ని కామ్య యజ్ఞం అంటారు. కోరికతో చేసే యజ్ఞాన్ని కామ్య యజ్ఞాలు అంటారు. ఇక మహాయాగాలు ఉన్నాయి. ఇదే ధ్యాన మహాయాగం. ధ్యాన మహాయజ్ఞం మనం చేసేది అంటే సమాజ శ్రేయస్సుని, దేశ క్షేమాన్ని కాంక్షించి పెద్ద ఎత్తున నిర్వహించేవే ఈ యాగాలు అనమాట. సో ఇప్పుడు మన పత్రిజీ డిసెంబర్ 25 నుంచి 31 వరకు చేసేదే మహాయాగము, మహాధ్యాన యజ్ఞం. సో ఇలాంటి ఎన్నో సంవత్సరాల నుంచి పత్రిజీ మనకి ఇంచుమించు ఆయన ఎప్పుడైతే ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టారో, తన గురించి తాను తెలుసుకున్న ప్రపంచంలోకి అడుగుపెట్టిన మొదటి సంవత్సరం నుంచి డిసెంబర్ 25 నుంచి 31 వరకు 7 రోజులు, గత 30 ఏళ్లుగా మనకి ఇది జరుగుతూనే ఉంది. ఆ తర్వాత 11 రోజులు అవ్వటం జరిగింది. సో ఇది ఆయన ప్రవేశించిన ధ్యాన యోగములోకి ప్రవేశించిన దగ్గర నుంచి కూడా ఈ యజ్ఞం నిర్విరామంగా జరుగుతూనే ఉంది. ఎంతో అద్భుతంగా సంవత్సరం పెరుగుకుంటూ ఇప్పుడు విశ్వవ్యాపితమైంది ఆయన యొక్క ఆశయం. దేనికోసం అయితే భూమి మీదకి వచ్చారో పత్రిజీ, ఆయన ఆశయం మేరకు చాలా అద్భుతంగా ఇప్పుడు ఎన్నో 195 దేశాల్లో మనకి ఈ యొక్క యజ్ఞం, ధ్యానం అనేది ఎంతో పరిచయం అయ్యి చక్కగా విరాజిల్లుతోంది. ఇది మన యొక్క సాధన, పత్రి గారి యొక్క ఆశయం.
అలాగే అసలు ఆ యజ్ఞం యొక్క అంతరార్థం ఏంటో చెప్తారు భగవంతుడు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చాలా చక్కగా చెప్పారు. యజ్ఞాన్ని కేవలం అగ్నికే పరిమితం చేయలేదు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అగ్నికి మాధ్యమంగా, మానవులకి దేవతలకి మాధ్యమంగా వ్యవహరిస్తాడు అగ్ని అని. అంత మాత్రమే కాదు, ఇంకా ఏంటంటే, అంటే అది మనం చేయగలిగిన వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ ఒక వేద పండితులు, వేద సంస్కృతి నేర్చుకున్న వారి ద్వారా జరిగే క్రియలు. కానీ భగవానుడు ఏం చేశాడు, అతి సామాన్యుడికి కూడా యజ్ఞం చేసే అర్హత కల్పించారు. అది మనకు భగవద్గీతలో చాలా అద్భుతంగా అందించారు. ఎవరు అంటే నిస్వార్థంగా తమ కర్తవ్యాలను నిర్వర్తించడం, ఇతరులకు సహాయం చేయడం, జ్ఞానాన్ని పంచుకోవటం, ఇవి కూడా ఒక యజ్ఞములే అని చెప్పేసి భగవానుడు మనకి అద్భుతంగా చెప్పారండి. 4వ అధ్యాయము విజ్ఞాన యోగములో ఇంచుమించు 25 శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు, 32 శ్లోకాల వరకు కూడా జ్ఞానం గురించే, యజ్ఞం గురించి చాలా చాలా సాంగోపాంగకంగా వివరంగా అందించారు. సో ఆ విధంగా కొన్ని తెలుసుకుందాం ఈరోజు. కాబట్టి అంటే మనకి ఈ జీవితాన్ని ఒక త్యాగంగా, సమాజ సేవగా భావించడమే యజ్ఞం యొక్క అంతరార్థం. మనం చేసేది మన కోసం కంటే కూడా సమాజం కోసం చేసే దాంట్లో చాలా ఉన్నతమైన అవకాశం కలుగుతుంది. ఎందుకంటే మన కోసం కంటే కూడా విశ్వశ్రేయస్సు కోసం చేసే యజ్ఞములో మనము ఆ విశ్వంలో ఒక భాగస్థులమే. కాబట్టి మనకున్న ఆ మహాయజ్ఞంలో మనం పాల్గొన్నప్పుడు మనకున్న పాపాలు కాబట్టి, మన దోషాలు కావచ్చు, మనలో ఉన్న వాసన అక్షయాలు కావచ్చు, ఏవైనా కూడా ఆ యజ్ఞములు అన్నీ నశించిపోతాయి అన్నది సత్యము, సత్యము, సత్యము. అందుకే అలాంటి యజ్ఞాలు మన పత్రిజీ చేయిస్తూ ఉంటారు. ఇక్కడ బాహ్య కర్మలతో మనకు పని లేదు. మనకు అత్యంత అద్భుతమైన సరళమైన, సహజమైన మన యొక్క ప్రాణశ్వాసను గమనించుకుంటూ, శ్వాస మీద ధ్యాస అనే అతి తేలికైన సహజమైన పద్ధతి ద్వారా మనకి ఆ ధ్యాన మహాయజ్ఞాన్ని చక్కగా గత 30 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. మరి అందులో ఎంతో మంది పునీతులయ్యారు. ఎంతో మంది వారి వారి సంస్కారాలను సంస్కరించుకున్నారు. వారి వారి జన్మలు తరింప చేసుకున్నారు. వారి జీవితాలను పరమార్థం చేసుకున్నవారు కొన్ని లక్షలాది మంది ఉన్నారు ఈ ధ్యాన మహాయజ్ఞంలో. మరి అది కంటిన్యూ అవుతూనే ఉంది. కాబట్టి యజ్ఞం అనేది కేవలం ఒక పూజా విధానమే కాదు, ఇది ప్రకృతిని, మానవ జీవితాన్ని, దైవత్వాన్ని, చూడండి ఇక్కడ ప్రకృతిని, మానవ జీవితాన్ని, దైవత్వాన్ని ఒక సమన్వయం చేసే ఒక అత్యంత అద్భుతమైన, ఉన్నతమైన ఒక ప్రక్రియ ఈ ధ్యాన యజ్ఞం. సో ఇంతటి అద్భుతమైన యజ్ఞాన్ని మనం అందరం ఎన్నో యజ్ఞాలు చేస్తున్నాం. ఇప్పుడు డిసెంబర్లోనే కాదు, ఇప్పుడు ప్రతి నెల ఒక యజ్ఞం అయిపోయింది మనకి. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు ఒక యజ్ఞం అయిపోయింది. మొత్తాన్ని పత్రిజీ మన అలా ఆ యజ్ఞ హోమంలోకి మనని పంపించేశారు. మనం చేసే ప్రతి పని కూడా యజ్ఞంగానే. సో కాబట్టి ఇక్కడ ఇందాక చెప్పుకున్న భగవద్గీతలో ఈ ఈ 4వ అధ్యాయం జ్ఞాన యోగములో యజ్ఞం గురించి చాలా చక్కగా ఇచ్చారండి. దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు యజ్ఞం అంటే, ఇప్పుడు యజ్ఞం అంటే సంస్కృతం, మళ్ళీ మన సనాతన సాంప్రదాయంగా ఎలా వస్తుందో అన్న విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చేసే కర్మలు ఎలా ఉంటాయి అని భగవద్గీత అంటేనే మానవ గీత. భగవద్గీత అంటేనే మానవుడు ఆచరించే గ్రంథము. ఇది సనాతనము, సనూతనము, ఎప్పటికీ ఉండేదే. 5000 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన ఈ యొక్క గీత ఈనాటికి కాదు, ఏ నాటికైనా ఇది ఒక ఆదర్శనీయ గ్రంథమే, ఆచరణీయ గ్రంథము. ఈ గ్రంథములో లేనిదంటూ లేదు. ఒక సామాన్యుడి దగ్గర నుంచి అత్యంత అసాధారణమైన మనిషి వరకు కూడా కావాల్సిన జ్ఞానం అంతా ఎవరికి ఏది కావాలో అది అంత చక్కగా అందించబడింది. సో ఈరోజు ఆ యజ్ఞం గురించి ఆయన ఇచ్చిన, మహానుభావుడు ఇచ్చిన విషయాలు కొంచెం తెలుసుకుందాం. ఏం చెప్తున్నారంటే, ఈ 4వ యజ్ఞంలో మనకి 25వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తారండి. యజ్ఞం గురించి, కేవలం యజ్ఞం గురించి చెప్తారు. దైవమేవా పరే యజ్ఞం యోగిన్య పర్యుపాసతే బ్రహ్మాగ్నవ పరే యజ్ఞం యజ్ఞో నైవోపజుహ్యతే. అంటే ఈ యజ్ఞాన్ని కర్మయోగులు దైవ యజ్ఞాన్ని ఆచరిస్తారు. అలాగే పరిపక్వలైన, అంటే కర్మయోగం దాటిన తర్వాత ఎవరైతే జ్ఞాన పరిపూర్ణత ఉన్నారో వారు జ్ఞాన యజ్ఞాలను ఆశ్రయిస్తారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరిపక్వత పొందిన మనిషి కాబట్టి మనకి ధ్యాన యజ్ఞాలే అందించారు మనకి. సో అలాంటి వాళ్ళు మనందరం కూడా ఒక ఏకత్వాన్ని చెంది ఆయన గూటిలో చేరాం మనందరం. సో కాబట్టి జ్ఞానులు చేసే యజ్ఞమే జ్ఞాన యజ్ఞం.
ధ్యాన యజ్ఞం. ధ్యానం అంటే ధ్యానం ద్వారానే జ్ఞానం వస్తుంది. సో కాబట్టి అంత గొప్పది. ఇక్కడ రకరకాల యజ్ఞాలు ఇచ్చారు. దైవ యజ్ఞమని, బ్రహ్మ యజ్ఞమని, శబ్దాది యజ్ఞమని, ఇంద్రియ యజ్ఞమని, మరి దాన యజ్ఞమని, తపో యజ్ఞమని, స్వాధ్యాయ యజ్ఞమని, జ్ఞాన యజ్ఞమని, యోగ యజ్ఞమని, ఇలా ఇంచుమించు దీనిలో 12 రకాల యజ్ఞాలు ఇచ్చారండి. 12 రకాల యజ్ఞాలు. ఎవరండి? భగవానుడు. సో ఇది అదేంటో మనం కొంచెం కొంచెం తెలుసుకుందాం. అంతా ఏం చెప్పలేంలే. ఇది దైవ యజ్ఞం అంటే ఇంద్రాది దేవతలు తృప్తి చేసే దైవ యజ్ఞాలు అంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం. మనం చేసే ఏ కార్యక్రమం అయినా సరే, అంటే బాహ్యంలో ఇందాక మనం చెప్పుకున్న యజ్ఞకుండము, హోమములు, హవిస్సులు వేసే యజ్ఞము ద్వారా ఆ అగ్నికి సమర్పించిన తర్వాత అగ్నిదేవుడు దేవతలకు ఇస్తారని చెప్పారు కదా. సో అదే విధంగా మనందరం కూర్చుని ఆ నిశ్చల స్థితిలో ఎప్పుడైతే ఆ శ్వాసానుసంధానం చేసుకుంటూ అంతర్ముఖమై మన లోపలికి మనం ఉండి హృదయంలో నిశ్చల చిత్తంతో ఉన్నప్పుడు కలిగే ఆ మన ద్వారా ఉత్పన్నమయ్యే ఆ దివ్య శక్తి తరంగాలు, ఆ దివ్య వెలుగులు కంటిన్యూగా అక్కడ ఆ దైవలోకము అంటే దివ్య లోకము చేరతాయి, ఆ భగవత్ లోకానికి చేరతాయి అని చెప్పేసి అని మన ఇది ఎలా అయితే జరుగుతుందో అది అంతే. అంటే ఇది బాహ్యంలో జరుగుతుంది, ఇది అంతరంలో జరిగేది. మనకు అంతరంలో జరిగే యజ్ఞమే మనకు మన గురువు అందించారు. సో కాబట్టి అంత గొప్పది ఇది. ముఖ్యంగా గృహస్థులు వీటిని ఆచరిస్తూ ఉంటారు. మనం చేసే యజ్ఞాలు, గృహస్థ జీవితంలో ఉండే యజ్ఞాలు ఎలా ఉంటాయంటే అంటే కొన్ని మనం మన మన గృహస్థ జీవితంలో మనం పనులు చేసేటప్పుడు కొన్ని కొన్ని పాపాలు మనకు తెలియకుండా జరిగిపోతాయండి. ఎందుకంటే మనం ఊడ్చేటప్పుడు కావచ్చు, దంచేటప్పుడు ఏదైనా విసిరేటప్పుడో లేదా దంచేటప్పుడో ఏదో ఒక వస్తువు ఊడ్చేటప్పుడో ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనకు ఎన్నో తెలియకుండానే చిన్న చిన్న జీవాలన్నీ హింస జరుగుతూనే ఉంటాయి. అది మనకు తెలియదు. సో కాబట్టి వీటిని ఏమంటారంటే పంచశూనాలు అంటారనమాట. సో ఈ మరి మనకు తెలియకుండా జరిగే ఈ వాటికి పాపాలకి ఏదో చిన్న చితక అవుతూ ఉంటాయి. మనకు పాపం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది అది. కానీ ఇది గృహస్థులు నివృత్తి కోసం ఏం చేస్తారంటే దేవయజ్ఞమని, పితృయజ్ఞమని, ఋషి యజ్ఞమని, అతిథి యజ్ఞమని, భూత యజ్ఞమని ఇలాంటి పంచ యజ్ఞాలు కూడా మనకి గృహస్థ జీవితానికి అవసరమైంది. సో వీటిల్లో మన అందరం చేస్తూనే ఉన్నాం. ఇది దేవయజ్ఞం అంటే ఇప్పుడు ఇదే ధ్యాన యజ్ఞమే. పితృయజ్ఞం అంటే మన పితృదేవతలను ఎప్పుడు వారికి కావలసిన వారు ఏదైతే మనకు చెప్పారో వాటిని ఆచరిస్తూ మనం జీవించడమే పితృయజ్ఞం. ఋషి అంటే ఋషులు మన మన వైదిక సాంప్రదాయంలో ఋషులు అంటేనే ఋషి అంటేనే మన సనాతన ధర్మము. సరే వారిని ఆదరించటము, అలాగే అతిథుల్ని ఆదరించడము, అలాగే పంచభూతాలు. వీటన్నిటి పంచభూతాలు అంటే మన ప్రొద్దున లేచిన దగ్గర నుంచి అవి లేనిదే మన జీవనమే లేదు. సో వీటన్నిటినీ మనకి వాటిని యజ్ఞ రూపంగా భావించి మనం ఏ పని చేసినా వాటి కృతజ్ఞత చెప్పుకుంటూ వెళ్ళడమే ఈ పంచయజ్ఞాలు గృహస్థ జీవితంలో. అంటే బాహ్యంలో ఇలాంటి కార్యక్రమాలు లేకుండానే ఒక సామాన్యుడు కూడా అతి తేలికగా చేసే యజ్ఞాలనే మనకి భగవానుడు ఇస్తున్నారండి. ఈ ప్రపంచం ఒక పెద్ద ప్రయోగశాల కదా. కాబట్టి మనం ఈ విశ్వంలో చేసే క్రియా ప్రతిక్రియలు నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. పని చేస్తూ ఉంటాం, దానికి ప్రతిఫలం ఏదో వస్తూ ఉంటుంది. సో ఈ అన్యోన్య వినిమయంతోనే ఈ యొక్క జగత్తంతా కూడా సంఘటితమైంది. అంటే క్రియా ప్రతిక్రియలతోనే ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంది. అలా సంఘటితమై ఉండి తనలో ఉన్న ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది మనం దానికి అనుగుణంగా మన సాధన చేసుకోవాలని చెప్తున్నారు. ఎలా అంటే ఉదాహరణకి సముద్రంలో నీటిని ఆవిరి రూపంలో పైకెళ్తుంది, మరలా ఆవిరి రూపంలో మళ్ళా మేఘాల రూపంలో కిందకు వస్తుంది, మేఘాల రూపంలో కిందకు వచ్చి నదుల రూపంలో వచ్చి మళ్ళా సముద్రంలో కలిసిపోతుంది. సో ఈ విధంగా ఇది ఒక పెద్ద క్రియ. ఇది ఎలా అయితే సముద్రంలో నీరు ఆవిరి ద్వారా పైకెళ్తుందో మళ్ళా కిందకు వస్తుందో మేఘాల ద్వారా, తర్వాత నదీ రూపంలో వస్తుందో మళ్ళీ సముద్ర గర్భంలో ఎలా కలిసిపోతుందో, ఇది నిరంతర ఒక ప్రక్రియ. అలాగే జీవుడు కూడా, మానవులకు కూడా మనం ప్రతి గృహస్థ జీవితంలో ఇలా మన కర్మలు చేస్తూనే ఉంటాము. కాబట్టి ఈ చేసేటప్పుడు ఒక చక్కటి భావన కలగాలి. అంటే మనం ఏ పని చేస్తున్నా ఇదంతా కూడా ఆ బ్రహ్మం అంటే ఆ బ్రహ్మ పదార్థమే తప్ప వేరే లేదు అన్న భావనతో మనం యజ్ఞం చేస్తూ ఉంటే అది బ్రహ్మయజ్ఞమే అవుతుంది. అందుకే అంటారు భగవానుడు, నేను ఏది చేస్తున్నా దానిలో వేసిన హవిస్సులు నేనే, అగ్ని నేనే, దైవము నేనే, అన్ని నేనే అని చెప్తూ ఉంటారు మనకి భగవద్గీతలో. సో కాబట్టి ఏదైనా సరే ప్రపంచ విశ్వంలో ఏది
మనకి వస్తు రూపంలో కానీ ఇది ఏదైనా ఆనంద రూపంలో కానీ మనం ఏదైతే అనుభవిస్తున్నాం ప్రతి దాని యందు ఆ చైతన్య శక్తే ఉన్నది అన్న విషయం మనం గుర్తెరిగి ఆ చైతన్యంతో మనం చేసినప్పుడు అదే విధంగా మనం చేసే ప్రతి కర్మలో కూడా ఆ దైవాన్ని ఆ భావాన్ని మనం ఉంచుకోగలిగితే అది ఒక మహాయజ్ఞమే అవుతుంది. అది గృహస్థులకి అతి సాధారణంగా సులభంగా చేయగలిగే యజ్ఞం అని భగవానుడు చాలాసార్లు చెప్పారు. సో కాబట్టి అది మన భావన మనకి ఆ ఒక్క స్ఫురణ ఉంటే చాలు. ఇంకా ఏ ప్రక్రియలతో పని లేదు, ఏ బాహ్య వస్తువులతో పని లేదు. మనం చేసే ప్రతి పని ఆ యొక్క ప్రతి వస్తువునందు ఆ బ్రహ్మము ఆ చైతన్యమే ఉంది, ఆ చైతన్యంతో అనుసంధానమే పనిచేస్తున్నాము అన్న భావన ఉంటే చాలు, అదే మహాయజ్ఞం అని చెప్పారు భగవానుడు. ఇంకా అలా చేస్తూ ఉంటే ఏంటంటే ఇంకా బ్రహ్మ భావనే, ఇంకా నువ్వంటూ వేరే ఉండదు, అన్యథా ఉండదు, ఒకటే భావన బ్రహ్మ భావన అని చెప్పేసి మనకి వివరించారు. అది నేను చాలా క్లుప్తంగానే చెప్తున్నానండి ఇక్కడ. అసలు యజ్ఞం అంటే ఏంటి? ఒక నిష్కామ కర్మ. భగవద్గీతలో చెప్పారండి, ఇది పెద్ద రహస్యం. అంటే ఈ గీతలో ఉన్న రహస్యం ఏంటంటే, గుట్టు ఏంటంటే నిష్కామ కర్మ. అదే అత్యంత అవసరమైనది. కాబట్టి వీటన్నిటికీ మనం ఎన్ని తెలుసుకున్నా జరగాల్సిన చివరికి ఏంటంటే నిష్కామ కర్మ. పని చేసుకుంటూ వెళ్ళడమే మన పని. ఇంక వేరే ఏ దాని నుంచి ఆశించేది లేదు. చేసుకుంటూ వెళ్ళడమే నిష్కామ కర్మగా ఎలా రావాలో కూడా చాలా అద్భుతంగా చెప్పారండి గీతలో. సరే మనం అన్ని తెలుసు, మనకి తెలియకుండా ఏమీ లేదు, అందరికీ అన్నీ తెలుసు. కానీ మన ఆచరణాత్మకంగా మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంతలా ఉంటాం అన్నది మనం పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సో అంటే యజ్ఞం అనగానే ఎక్కడో ఏదో కాదు, మన నిత్య జీవన విధానంలో ప్రతి క్షణము మనం చేసే ప్రతి పని యందు ఎంత శ్రద్ధతో చేస్తున్నావో, ఏ భావనతో చేస్తున్నావో ఆ భావన ముఖ్యము. అది నిష్కామ కర్మ చేయాలని చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క అంటే మనకి ఈ ఈ కర్మ యొక్క మూలం ఏంటో తెలుస్తుంటే, యజ్ఞం యొక్క మూలం ఏంటో తెలుస్తుంటే, ఆ మూలాన్ని భావించి ఆ చైతన్యంతో మనం అనుసంధానమైనప్పుడు చేసే యజ్ఞము అది ఒక మహాశక్తిగా అంటే సర్వము అర్పిత పూర్ణాత్ అంటే పూర్ణంగా మారుతుంది మనం చేసే ప్రతి యజ్ఞం కూడా అని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి చేసే యజ్ఞాలన్నీ కూడా మన ఉన్నత స్థితికే తీసుకెళ్తాయి, మన సిద్ధ స్థాయికి తీసుకెళ్తాయి. కాబట్టి అదే యజ్ఞం, ఇదే నిష్కామ కర్మ యజ్ఞం అంటారు. దీన్ని కర్మయోగం అని కూడా అంటారు. ఇంకా చెప్తున్నారు భగవానుడు ఇక్కడ ఇంద్రియ నిగ్రహము శబ్దాది విషయం అని చెప్తున్నారు. ఇంద్రియ నిగ్రహం అంటే మన ఇంద్రియాలు, మన ఇవి ఉన్నాయి, కన్ను ముక్కు చెవి, ఇవే కదా మనకి అసలు మనకి తంటాలు తెచ్చిపెట్టేదంతా ఇంద్రియాలే. మనం కంటి ద్వారా చూస్తూ ఉంటాము, మనసు అక్కడికి వెళుతుంది, మళ్ళీ కావాలనిపిస్తే అది దొరికితే ఆనందం, దొరకపోతే దుఃఖం. ఇదే కదా మనకి ఇంద్రియాలన్నీ మన అలా బాహ్యంలోకి ప్రసరించి ఆ బాహ్యంలో ఉన్న విషయాలను తీసుకొచ్చి మనసుకు అందించి మనసు బుద్ధికి చేస్తే అది మన సంస్కారాన్ని బట్టి మన వివేకము యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉండబట్టి మన బుద్ధి అక్కడ ఏం చేయాలో చెప్తుంది. సో మన యొక్క సంస్కారాన్ని బట్టే ఉంటాయి. కాబట్టి ఇంద్రియాలను వశపరచుకోవడం ఫస్ట్ యజ్ఞం అన్నారు. అంటే ఇంద్రియ యజ్ఞం అంటే మన ఇంద్రియాలని ఈ యొక్క మన ఉన్నదంతా ఇక్కడే ఉన్నాయన్ని, కళ్ళు ముక్కు చెవి నోరు స్పర్శ, ఇవన్నీ వీటితోనే మన అనుభూతి చెందేది. సో ఈ ఇంద్రియాలని మన వశం చేసుకోవాలి. మన వశం చేసుకోవాలంటే కన్ను చూడమన్నప్పుడు చూడాలి, లేదంటే కళ్ళు మూసుకోవాలి. నోరు మాట్లాడాలన్నప్పుడు మాట్లాడాలి, అవసరమైనప్పుడు మితంగా మాట్లాడాలని పత్రిజీ చెప్తారు కదా. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు వినాలో అంతవరకు వినాలి, ఎంతవరకు మనకు కావాలో అంతవరకు ఈ ఇంద్రియాలను ఉపయోగించుకోవడం. మనస్సుని మనం చెప్పినట్టు అవి వినేట్టు ఉండాలి. అలా దాన్ని ఇంద్రియ యజ్ఞం అంటారు. ఇంద్రియాలను వశం చేసుకోవడం ఇంద్రియ యజ్ఞం. అది అత్యంత ఆవశ్యకం మానవుడికి. ఇంద్రియాలను వశం చేసుకోకపోతే మనం ఏమీ సాధించరు. సో కాబట్టి అది ఆ ఇంద్రియాలను వశం చేసుకోవాలి అంటే కావలసిన అంతర్ముఖ ప్రయాణమే. ఒక పెద్ద ఆయుధం ఇచ్చేస్తారు శ్వాసానుసంధానం అని పత్రిజీ. సో దాని ద్వారానే మన ఇంద్రియాల్ని వశం చేసుకుంటూ ఉంటాం. కానీ ఇది మహా ప్రమాదకరమైంది. ఎప్పుడు ఒక చేసుకున్నా మనకు తెలుసు, మన అనుభూతులు మన వశంలోనే ఉన్నాయి అనుకుంటా ఉంటే అది ఎప్పుడు అది ఒక ఎలా ఉంటదంటే అది ఒక మాయ అనమాట. ఎప్పుడో జారిపోతూ ఉంటాం, మళ్ళీ పైకి వస్తుంటాం, జారిపోతూ ఉంటాం, మళ్ళీ తెలుసుకుంటాం. జారిపోయినప్పుడు మన బుద్ధి పనిచేసి ఇది కాదని తెలిసినప్పుడు మళ్ళా సరైన పద్ధతిలోకి వస్తాం. లేదంటే బుద్ధి సరిగ్గా పని చేయకపోతే మళ్ళీ దానిలోకి వెళ్ళిపోతాం, అగాధంలోకి వెళ్ళిపోయినట్ట. అందుకని ఇంద్రియాలు మహా డేంజరస్. మన
చివరి శ్వాస ఉన్నంత వరకు వాటిని ఎప్పుడు ఎరుపుతో గమనిస్తూనే ఉండాలన్న విషయాన్ని మహానుభావులు అందరూ చక్కగా చెప్పారు. అది ఇంద్రియ నిగ్రహం, అంటే ఇంద్రియ యజ్ఞం అంటారు. అలాగే అలాగే మన ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనకి, అంటే మన ప్రాణ అపాన వాయువుల్ని కూడా మనం అనుసంధానం చేసుకుంటూ చేయడం, దానికి అదే శ్వాసానుసంధానం ఇప్పుడు మనం చేసేది. దాని ద్వారానే మనకు అంతర్ముఖం అవుతాం, అంతర్ముఖం అవ్వగలుగుతున్నాం. ఎంత శ్వాస మీద ఎంత నువ్వు శ్రద్ధ ఉంచగలిగితే, శ్వాసను ఎంత ఎరుకతో నువ్వు గమనించగలిగితే అంత లోతుల్లోకి, అంత నిశ్చల స్థితికి వెళ్ళగలుగుతాం అన్నది శ్వాసానుసంధానం. అది మనందరికీ అనుభవమే, ఇంకా చెప్పాల్సిందే లేదు. సో ఇంకొక చక్కటి చెప్పారు మహానుభావుడు. భగవానుడు ఏం చెప్పాడంటే, యజ్ఞములు ఎన్ని ఉంటాయంటే, ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, యోగ యజ్ఞోస్తథా పరే, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాచయతయ సంసిత వ్రతాహ అన్నారు. అంటే ఈ ఒక్క శ్లోకంలోనేనండి, ఈ ఒక్క శ్లోకంలోనే ఇన్ని యజ్ఞాలు సూచించారు. ఏమి యజ్ఞాలు అవి? ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము, అలాగే స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము. ఇలా ఇది ఈ ఒక్క శ్లోకంలోని ఈ యజ్ఞాలు మొత్తం ఈ అధ్యాయంలో చూసుకుంటే 12 రకాల యజ్ఞాలు చెప్పారు. ఆ 12 రకాల యజ్ఞములు దీనిలోనే 6 యజ్ఞాలు ఉన్నాయన్నమాట. సో అదేంటి అంటే ఈ యజ్ఞం అనేది ఒక యజ్ఞము అనగా ఏమనిపిస్తుంది మనకు? ఒక సంకల్పం తీసుకుని అది పూర్తి అయ్యేంత వరకు నిష్టగా దృష్టినంతా దాని మీద ఏకాగ్రత చేసి చేయటమే యజ్ఞం అంటారు. మన మన తన్ మన్ ధన్ అన్నదాన్ని అన్నిటినీ అక్కడ ఏకాగ్రతం చేసి చేయడమే యజ్ఞం అనేది మనకి తెలిసిన విషయమే. సో ఈ యజ్ఞాలు, ఈ శ్లోకంలో ఒక 5 యజ్ఞాలు భగవంతుడు చూపించారు. ఇక్కడ ఏంటంటే ధనం ద్వారా చేసే యజ్ఞం, ధన యజ్ఞం. ఇది ఉంటేనే కదా వైశాఖ పరమాత్మహాయ అంటారు కదా. సో అయితే అది ఉండాలి, అది లేకపోతే ఏ పని జరగదు. కాబట్టి ధనం ద్వారా చేయబడే కార్యకలాపాలన్నింటినీ కూడా ద్రవ్యయజ్ఞాలు అంటారు. ఆ ద్రవ్యం ఎందుకుంది? దానం చేయడానికి, అనుభవించడానికి ఉంది. అది కనుక ఆ ద్రవ్యాన్ని సరిగ్గా వినియోగించకపోతే అది వినాశనమే. తన దగ్గర ఎంత డబ్బున్నా ఉపయోగం దాన్ని, అంటే ధనం ఎలాంటిది అంటే ఒక ప్రవాహం లాంటిది, ఎక్కడ దాచి ఉంచకూడదు. దాచి ఉంచితే అది ఎవరో అనుభవిస్తారు. దాచి ఉంచినట్టు ఎవరు అనుభవిస్తారు? తర్వాత వాళ్ళు ఎవరు అనిపిస్తారు. కాబట్టి నీకు వచ్చిన ధనాన్ని సహజంగా మనకి 10% ఉపయోగించుకో, దైవ కార్యాలకి ఇవ్వాలని అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ ధనాన్ని ఎప్పుడు కూడా, నిన్న ఎవరో ఒక ఆయన చెప్తున్నారు ధనం దాచుకోకూడదు అని. ఆయన అసలు దాచుకోడట, ధనం ఎప్పుడు ఇచ్చేసేయాలి, ఇస్తూ ఉంటే అది వస్తూ ఉంటది. అందుకని ఎంతవరకు ఉందంటే అంతవరకు మనకు కావాల్సినంత ఉపయోగించుకోవడం, మిగతాదంతా పంచాలి, వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటదట. అది ఆ విశ్వంలో ఒక సిద్ధాంతం. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అలా కరెంటు లాగా ప్రవాహం అవ్వాలి. ప్రవాహం అవుతుంటే మళ్ళీ వస్తూ ఉంటది హెడ్ ఆఫీస్ నుంచి. సో అలా ఉంటుంది అని చెప్తారన్నమాట. కాబట్టి ధనాన్ని మంచిగా ఉపయోగించాలి. నీ దగ్గర దాచుకుంటే అది ఏమి ఉపయోగపడదు. ఆ ధనం సరిగ్గా వినియోగించాలి. ఎలా నువ్వు అనుభవించవచ్చు. నీకున్న ధనంతో నీకు ఎంత సౌకర్యాలతో కావాలో అంత చక్కగా అనుభవించు, తప్పు లేదు. దాంతోపాటు దానం చేయడం, అలాగా లేకపోతే అది నాశనం అవుతుందని చెప్తున్నారు. కాబట్టి సమాజం నుండి ఎక్కడి నుంచి వస్తుంది మనకు ఆ డబ్బంతా? సమాజం నుండే వస్తుంది. కాబట్టి సమాజం నుండి వచ్చిన డబ్బుని సమాజానికి వినియోగించగాలి. నీకు వినియోగించుకుంటూ సమాజానికి కూడా వినియోగించవలసిన నియమం ప్రకృతిలో ఉంది అని చెప్తున్నారు. సమాజం నుండి వచ్చిన ధనాన్ని సమాజానికే వెచ్చించాలని చెప్తున్నారు. అది ఎలాగ ఉండాలి? శాస్త్రీయ పద్ధతిలో సదుపయోగం చేయాలి. అంటే మనకున్న ఆ ధనాన్ని కూడా శాస్త్రీయ పరంగా దేనికి ఉపయోగించాలో కూడా తెలియాలి కదండి. రకరకాలుగా ఉపయోగించేస్తారు, అది దుర్వినియోగం అవుతుంది. అలా కాకుండా ఆ సరిగ్గా ఉపయోగించటాన్ని ద్రవ్యయజ్ఞం అంటారు. కాబట్టి ఇది భూదానం కావచ్చు, సంపత్తి దానం కావచ్చు, అన్నదానం కావచ్చు, విద్యాదానం కావచ్చు, వైద్యదానం కావచ్చు, శ్రమదానం కావచ్చు, బుద్ధిదానం కావచ్చు. ఇలా తగినట్టు ఉపయోగించడమే ధనాన్ని ఆ ద్రవ్యయజ్ఞం అని చెప్పారు. అలాగే ఇవన్నీ ఈ సామూహికంగా ద్వారా చేసే యజ్ఞాలన్నీ కూడా ఏమవుతుందంటే, సామూహికంగా చేసిన యజ్ఞాల ద్వారా ఉత్పన్నమయ్యే ఆ యొక్క సంకల్పాలు, ఆ యొక్క శక్తి తరంగాలు ఏదైతే ఉందో అవి విశ్వానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందని కూడా
చెప్తున్నారు. అంటే శుభం కలిగిస్తూ ఉంటుంది. సామూహిక ధ్యానాల వల్ల ఉత్పన్నమయ్యే ఆ దివ్య తరంగాలు విశ్వానికి ఉపయోగపడతాయి. అందులో ఆ విశ్వంలో ఉంది మనం కూడా, కాబట్టి మనకి కూడా ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా ఉపయోగపడతాయి, అలాగే సామాజికంగా కూడా దేశ శ్రేయస్సుకు విశ్వ శ్రేయస్సుకు కూడా ఉపయోగపడతాయి ఈ ఈ యొక్క యజ్ఞాలని చెప్తున్నారు. అలాగే తర్వాత ద్రవ్యయజ్ఞం తర్వాత ఏం చెప్పారంటే తపోయజ్ఞం చెప్పారు. తపోయజ్ఞం అంటే అది ధర్మం కొరకు మనోవాక్కాయాలు తప్పింపచేసేదే తపోయజ్ఞం అంటారు. అంటే నువ్వు ధర్మయుతంగా జీవించడానికి చేసే యజ్ఞమనే తపోయజ్ఞం అంటారు. అలాగే అంటే అలా ఒక ఇందాక చెప్పుకున్న ధనాన్ని ఎలాగ సద్వినియోగం చేస్తామో మన యొక్క తపోయజ్ఞం కూడా, తపస్సు కూడా సరైన విధంగానే ఉపయోగించాలి. దుష్ట ఫలాలను ఆశించకుండా, ఇప్పుడు రాక్షసులు ఉన్నారు, తపస్సు చేస్తూ ఉంటారు. వారు ఏం కోరుకుంటారు? రాక్షస ప్రవృత్తితోనే కోరుకుంటారు. అలాంటిగా సంకల్పం లేకుండా ఆశించక ధర్మాన్నే ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకుని శరీరాన్ని, మనసుని, ఇంద్రియాలను తప్పింపచేయటే తపస్సు. దాన్ని తపోయజ్ఞం అన్నారు. చూడండి, మనందరం ఏకాదశి, కృష్ణాష్టమి ఇలాంటి పుణ్య దినాల్లో మనం చాలా కొంచెం కొంచెం ఉపవాసం ఉండి చాలా చక్కగా సాధన చేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా తపోయజ్ఞాల కిందకే వస్తాయి అని చెప్తున్నారు. సో ఇంకా యోగ యజ్ఞము. యోగ యజ్ఞం అంటే యోగ శబ్దానికి ఎంతో అర్థం ఉంది ఇక్కడ. అంటే మనకి చిత్త వృత్తుల నిరోధమే యోగ యజ్ఞం అంటారు. అంటే మన యోగం అంటే మన లోపల మన మనసులో ఏ సంకల్పాలు లేకుండా నిస్సంకల్ప స్థితి పొందటమే చిత్త వృత్తి నిరోధమే, మన పతంజలి మహర్షి చెప్పినట్టు. సో కాబట్టి మనస్సును పరమాత్మలో సంలగ్నం చేయటమే యోగం అంటారు. చివరికి చేరాల్సింది ఏంటి? ఆలోచన, చిత్తవృత్తి నిరోధం తర్వాత జరిగేది ఆ భగవత్ ఆ పరమాత్మలో సంలగ్నత, అంటే మన అంతర్యామితో అనుసంధానం అవ్వటమే యోగం అంటారు. కర్మలు చేస్తూ కర్మబంధాల చిక్కని యుక్తిని యోగం అంటారు. కర్మలు చెయ్యాలి, చేస్తూనే ఉంటాం. కర్మలు ఏది వదలకూడదు. మన కర్మలు చేస్తూనే కర్మలకు అంటబడనిది ఏదైతే ఉందో ఆ యుక్తిని యోగం అంటారు. యోగ యుక్తి అని అంటారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇది ఇది అంత తేలికైన పదాలతో చెప్పేసుకుంటున్నాం కానీ అంత తేలిగ్గా అందేది అనుభవించేసేదేం కాదు. చూడండి, కర్మలు చేస్తూనే కర్మలకు అంటకుండా నిష్కామ కర్మ యోగం అన్నారు కదా. ఆ స్థితి రావటం అనేది అంత తమాషైన విషయం కాదు. అయినా మనందరూ సాధన చేస్తూ ఉంటే ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా వస్తూ ఉంటాం కదా. సో కాబట్టి కర్మలు చేస్తూ కర్మబంధాలు చిక్కకోకుండా ఉండే యుక్తిని యోగం అంటారని చెప్తారు. యోగం అంటే ఇన్ని రకాలు ఉన్నాయండి, ఇంకా చాలా ఉంటాయండి. నేను చెప్పే చాలా చిన్నగా చెప్తున్నాను. యోగం అంటే మనకు జీవాత్మ పరమాత్మ ఐక్యతే యోగం అని చెప్పేసి అనుకుంటాం. ఇది ఫైనల్ స్టేజ్, కానీ అంతకంటే ముందు చాలా ఉంటాయి. సో కాబట్టి ఇలాంటి యోగాలు మనం అర్థం చేసుకోవాలి. భగవద్గీతలో 18 అధ్యాయాలు 18 యోగాలే. యోగ యజ్ఞంతో జీవితం సర్వతోముఖమైన వికాసాన్ని పొందుతుంది. ఎప్పుడైతే మనకు ఆ యోగం ఉందో, ఆ యజ్ఞము ప్రతిది కూడా యోగపరంగా యజ్ఞపరంగా చేస్తూ ఉంటే మన మన ఆత్మ అభివృద్ధి కూడా సర్వతోముఖ అన్ని కోణాలను అభివృద్ధి చెందుతుంది. అందుకే మల్టీ డైమెన్షన్స్ అంటారు కదా. సో ఆ మల్టీ డైమెన్షన్స్ మన వికాసం పొందుతుంది ఎప్పుడు ఇలాంటి యజ్ఞము ద్వారా. ప్రతిదాన్ని ఒక యజ్ఞంగా చేసుకుని సాధన చేస్తున్నప్పుడు, ఆ కర్మలు చేస్తూ కూడా అంటకుండా ఉన్నప్పుడు సుమా అని చెప్తున్నారు. కాబట్టి అలా చిత్తము ఇంద్రియాల వశపరులే మెలుగుతాయి. అంటే మన ఆ ఇంద్రియాలన్నీ కూడా మనం చెప్పినట్టు వింటాయి కాబట్టి ఆ ఉన్నత స్థితిని పొందగలుగుతాం. మనుష్య జన్మ ముఖ్యంగా భోగ జన్మ కాదు, భోగించటానికి రాలా. మరి దేనికి వచ్చాం? యోగ జన్మ. యోగ జీవితాన్ని గడపడమే మానవ జన్మనికి ముఖ్యమైన బాధ్యత. మానవుని స్వధర్మం కూడా ఆ యోగ జీవితమే. కాబట్టి యోగ జీవితంతో, యోగ సేవనంతో ఒక స్వాతంత్రత వస్తుంది. మన స్వరూప స్థితిని తెలుసుకుంటాం. మన యొక్క స్వస్వరూప స్థితిని తెలుసుకున్న అనుభవాన్ని అనుభవేద్యంగా మార్చుకోగలక అత్యంత అద్భుతమైనది ఈ యజ్ఞం అనేది. ఇది అంతర్యజ్ఞం. సో కాబట్టి పతంజలి మహర్షి చెప్పిన యోగం, యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక యజ్ఞమే. ఆయన అష్టాంగ మార్గాన్ని చెప్పారు. అష్టాంగ మార్గంలో ఒక్కొక్కటిని సాధించడం తమాషైన విషయం కాదు. సో అవన్నీ సాధించడం అంటే ఒక మహాయజ్ఞమే. అందుకే పత్రిజీ ఒక డైనమిక్ నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ. ఎవరు చేయరు అలాంటి పని. పత్రిజీ చేసిన పని చాలా అద్భుతమైనది, దివ్యమైనది. దానికి అసలు ఒక గట్స్ ఉండాలి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని అష్టాంగ యోగంలో పతంజలి మహర్షి ఇచ్చిన ఆ అష్టాంగ యోగాన్ని తిరగరాశారు మన గురువు గారు.
ఏమది యమము నియమము తీసుకెళ్లి లాస్ట్కి పెట్టారు. ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేది ముందుకు తీసుకొచ్చారు. అంటే ఆ యమ నియమాలు పొందాలంటే ముందు నీలో ఒక నిశ్చల స్థితి రావాలి. యమ నియమాలు అంటే మనకు తెలుసు, చాలా శౌచము, అహింస, సత్యము, సంతోషము, అస్థేయము, అపరిగ్రహము ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అవన్నీ నువ్వు ఆచరించాలంటే నీలో ఒక ఎనర్జీ ఉండాలి, ఒక డివైనిటీ ఎనర్జీ, ఆ శక్తి తరంగా నీలో ఉన్నప్పుడే వాటిని అన్నిటి ఆచరిస్తావు. కానీ మొదటి నుంచి ఇవలే రావాలంటే చాలా కష్టమైన విషయమే కదా. చూడండి ఎంత అద్భుతం అంటే, ఆనాటికి పతంజలి మహర్షి తప్పు రాశారని కాదు సుమా, ఆనాటికి అది కరెక్టే, ఆ కాలానికి అది కరెక్టే. ఇప్పుడు ఉన్న సమాజానికి, ఇప్పుడు ఉన్న నవీన నాగరికతకి చక్కగా అవన్నీ ఆచరించాలంటే ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉండాలి. అది మన లోపల మన స్థితి, మన స్థితి అలాంటిని ఆచరించే శక్తివంతంగా చేసుకోవాలి మన స్థితిని. సో కాబట్టి అందుకనే ధ్యానాన్ని ముందల ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానం అనేది మనకి పత్రిజీ అందించారు. ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తూ ఉంటావో, ఆ సాధన ద్వారా నీలో నిశ్చల స్థితి ఏర్పడినప్పుడు, ఆ విశ్వశక్తి నీలో అనుసంధానమైనప్పుడు, ఆ విశ్వశక్తితో నువ్వు పరిపూర్ణంగా జీవించగలుగుతున్నప్పుడు ఆ యమనియమాలు చాలా కరతలామలకం, హాయిగా ఉసిరికాయ చేతులు ఎంత ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో అందుకని పత్రిజీ ఈ విధంగా మనకి అందించారు. సో ఆయన చేసిన ప్రతి యొక్క మార్పులు చేర్పులు మన ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికేనండి. కానీ అది చేయడం తమాషా అని కాదు. అవతార పురుషుడు కాబట్టి ఆయన మహానుభావుడు భూమి మీదకి వచ్చి మన చుట్టూ తిరుగుతూ మన మామూలు మనిషిలాగా మనం భావించాం. కానీ ఆయన యొక్క యోగ స్థితి, ఆయన యొక్క అంతర్స్థితి అన్నది మనం అందుకోలేవు. అందుకే ఒకసారి ఇప్పుడు అన్నారు, నన్ను అందుకోవాలంటే మీ వల్ల ఎవరి వల్ల కాదయ్యా అని చెప్పేసి. అంటే ఆయన యొక్క ఏ స్థాయిలో ఉన్నారో ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి మనకి ఇలా ఇచ్చారు. సో పతంజలి చెప్పిన ఆ యోగ శాస్త్రాన్ని ఎప్పుడైతే అన్ని కూడా ఒక యజ్ఞంలానే భావించి మనం చెయ్యాలని. తర్వాతది స్వాధ్యాయ యజ్ఞం. ఇది మహా పెద్దపీట వేశారు మనకి పత్రి గారు స్వాధ్యాయ యజ్ఞానికి. సో అంటే ఈ యొక్క మన ఏదైతే గ్రంథాలు ఉన్నాయో, సనాతన గ్రంథాలు కావచ్చు, నూతన గ్రంథాలు కావచ్చు, సనూతన గ్రంథాలు కావచ్చు, ఈ రోజు వచ్చే యువతరానికి అందించే ఒక డైనమిక్ ఫోర్స్ వచ్చే ఈ యొక్క శాస్త్రాలు కావచ్చు, ఏవైనా సరే ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితులను బట్టి మనకి ఆ వ్యక్తులకి ఏదైతే సహజంగా సరళంగా తీసుకోగలుగుతారో ఏ శాస్త్రాలను చదివి, అంటే మనకి పత్రికారు మనకు అంత వీలు ఇచ్చారండి. మన సనాతన గ్రంథాలను పాతుకుపోయి ఉండమని చెప్పలా, కానీ సనాతన గ్రంథాలే వాటన్నిటికీ బేస్, అది మాత్రం మర్చిపోకూడదు. ఏది చెప్పినా మన సనాతన గ్రంథంలో ఉన్న విషయాలే ఈ నూతన గ్రంథాల్లో కూడా వచ్చేది. అది 100కి 100 పాళ్ళు, 100 పాళ్ళు 1000 పాళ్ళు సత్యం. ఏ టెక్నాలజీ వచ్చినా ఆ టెక్నాలజీ అంతా కూడా మన సనాతన ఋషుల యొక్క వారి తపోబలము, వారి శక్తి ధారపోసి కనుక్కున్న మహా గ్రంథాలు అవన్నీ, వారు ఏర్పరిచిన టెక్నికల్స్ అన్ని కూడా. సో మనకు అవన్నీ తెలియదు, కానీ ఈ రోజు ఎంతో టెక్నికల్ గా కనుక్కున్నారు అనుకుంటున్నారు. దాని బేస్ మన ఋషులే. మన ఋషుల యొక్క యజ్ఞ ఫలం, వారి జీవితాల్ని ఆ తపస్సులో ధారపోసి వారు అందుకున్న దివ్య జ్ఞానాన్ని మనకి ప్రపంచానికి అందించారు. ఇది మర్చిపోకూడదు ఎప్పుడు. మన సనాతన సంప్రదాయం యొక్క అది బేస్, పునాది. సో ఇప్పుడు ఏది వచ్చినా, సో అందుకని మనకి ఆ గ్రంథాలు చదవాలి, ఈ గ్రంథాలు చదవాలి, అన్నిటినీ చదువుకుంటూ దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన యజ్ఞము స్వాధ్యాయ యజ్ఞం. అందుకే స్వాధ్యాయ యజ్ఞం ఎందుకంటే, స్వాధ్యాయ యజ్ఞంతో ఏమవుతుంది, ఋషి రుణం తీరుతుంది. మరి దానివల్ల ఏం జరుగుతుంది అంటే, ఋషులు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాం, అలా ఋషుల యొక్క రుణం తీర్చుకుంటున్నాం. అదే విధంగా మనం వారి యొక్క జ్ఞానాన్ని తీసుకుని మనలో కూడా తేజస్సును పెంపొందింపజేసుకుంటాం. ఇది స్వాధ్యాయ యజ్ఞం. సో అలాగే ఇక జ్ఞాన యజ్ఞం అంటే ఏంటి అంటున్నారు. జ్ఞాన యజ్ఞం అంటే జ్ఞాన శాస్త్రాలను చదివి విని యుక్తి ప్రయుక్తులతో మననం చేసుకోవడం. ఏదైతే మనం శాస్త్రాలు చదువుతామో, ఏదైతే మన గ్రంథాల్లో చదువుతాం, ఆ గ్రంథాల విషయం ఒకసారి మననం చేసుకుని అది ఆ మననం ద్వారా మనం జీవన విధానంలో అవసరానికి అవసరమైనప్పుడు మనం ఉపయోగించుకునే జ్ఞానాన్ని జ్ఞానయజ్ఞం అంటారు. సో కాబట్టి ఇది ఆత్మవిచారం చేయటం జ్ఞానయజ్ఞం. ఆత్మను గురించి యథార్థ జ్ఞానం మనకు తెలుసుకోవాలి. అంటే మనకి మన స్వరూపం గురించి, మన ఆత్మ గురించి మనకి ఎప్పుడు తెలుస్తుందండి? మన సాధన చేసి శోధన చేస్తేనే మన గురించి తెలుసుకోవడానికి. అసలు మనం ఇందాక చెప్పుకున్నట్టు మానవ జీవనం జన్మ యొక్క సార్థకత ఏంటంటే తను తాను తెలుసుకోవటమే.
సో ఆ యజ్ఞం అనేది చెయ్యాలంటే ఇదిగో ఇలాంటి గురువులు ఇచ్చిన శాస్త్రాలను చదువుకుంటూ ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మన అంతర్ముఖమై మన ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే ఆ జిజ్ఞాస ఎవరికైతే ఉందో ఆ జిజ్ఞాసే జ్ఞానిగా మారుతాడు. అది జ్ఞాన యజ్ఞము. అలాగే ఇంకా దీనిలో కూడా ఇచ్చారు. ఇది అపానే జుహ్వతి ప్రాణం ప్రాణాపానే తథాపరే ప్రాణాపాన గతిరుద్వ ప్రాణాయామ పరాయణాహ అని చెప్పేసి ప్రాణవాయువు గురించి కూడా మనకి ఇది కూడా ఇచ్చారు. ప్రాణాయామం కూడా ఒక యజ్ఞమని ఇచ్చారు. సో ప్రాణాయామంలో అష్టాంగ మార్గంలో ఒక ప్రాణాయామం ఉంది కదా మనకి. సో కాబట్టి ఇది ఈ ఈ యొక్క యజ్ఞం అంటే అందుకనే మనకి దాన్ని అతి సులువుగా అతి సరళంగా చేసేసి మనకి పత్రిజీ చక్కగా ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ధ్యాస ఉంచమని చెప్పేశారు. దాన్ని ఆనాపానసతి అని చెప్పుకున్నాం కదా. సో కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఒక ఆయన మనకి వ్యాస మహర్షి చెప్తున్నారండి, ఉచ్ఛ్వాస నిశ్వాసాల కారణం ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు, దానికి కారణం ప్రాణం యొక్క సంకోచ వ్యాకోచ ఆత్మక దర్శనము. అంటే లోపలికి తీసుకోవడం, ఎక్స్పాండ్ అవ్వడం, ముచ్చుకోవడం జరుగుతూ ఉంటది కదా మనం గమనిస్తూ ఉంటే. మనకి చిన్న పిల్లోడు పొట్ట చూస్తే మనకు అర్థమవుతుంది. లోపల తీసుకున్నప్పుడు ఎలా వెళ్తుంది, బయటకు వదిలింటే ఎలా వచ్చేస్తున్నారు చక్కగా గమనించగలరు. సో ఈ ఈ ఈ సంకోచ వ్యాకోచముల కారణంగా ప్రాణములో 2 విధములైన ప్రవృత్తులు ఏర్పడుతున్నాయంట. ఏంటది? మనం కేంద్రం నుండి ఆకర్షణ, మళ్ళా కేంద్రం నుండి, అంటే మన శ్వాస తీసుకున్నప్పుడు మన కేంద్రంలోకి వెళ్తున్నాం, మళ్ళా కేంద్రం నుంచి వదిలేసి మళ్ళా మనం కేంద్రంలోకి వెళ్తున్నాం. లోపలికి రావటం, బయటికి వెళ్ళటం, ఒక కేంద్రం అనేది ఉంటుంది. ఆ కేంద్రం దగ్గరికి వెళ్ళటమే ఈ ప్రాణవాయువుల యొక్క స్పందన అని చెప్తున్నారు. ఈ రెండూ కలిసి యొక్క ప్రాణ స్పందన మనకి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క ఒక ప్రాణాయామం మనకు ప్రాణాయామం అవుతుందని చెప్తున్నారు. ప్రాణం అనుభూతుందని చెప్తున్నారు. సో అంటే ప్రాణవాయువు, అపానవాయువు తీసుకునేది, ప్రాణవాయువు చేస్తున్నా అపానవాయువు కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఈ రెండూ కలిసి ప్రాణస్పందన మనం నిలబెట్టడానికి శ్వాస ద్వారా మనం నిలబెడుతున్నాం. మనల్ని మరి అనవసరమైన వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉందో అది అపానం ద్వారా బయటికి పంపించేస్తుంది. ఈ రెండు లేకపోతే మనకి జీవనమే లేదు. ప్రాణ అపాన వాయువులు యొక్క సమ్మేళనమే మన జీవన విధానం అని చెప్తున్నారు. సో కాబట్టి ఇది అంటే ఇందులో ప్రాణాయామం కూడా ఒక యజ్ఞమే అని చెప్పే మాట. దీనికి ఇంకా విశ్లేషణ అంటే చాలా ఉంటుందండి. నేను కొంచెం కొంచెంగా చెప్తున్నా మీకు. సో కాబట్టి ఈ యజ్ఞాలు చేయటం వల్ల కలిగే మనకి ఫలితాలు ఏంటని కూడా అనుకోవచ్చు. మన యజ్ఞం వల్ల మనం ఈ యజ్ఞాలు ధ్యాన మహాయజ్ఞాలు చేస్తున్నామంటే మన శక్తి తరంగాల ద్వారా విశ్వానికి వెళ్ళటం, విశ్వం ద్వారా మనకు రావటం జరుగుతుంది. అదే విధంగా ఈ మహాయజ్ఞాల్లో లేకపోతే ఈ సామూహిక ధ్యాన యజ్ఞాల్లో పాల్గొన్నప్పుడు ఒక అద్భుతమైన విశేషం అంటే మనకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశిస్తాయనేది సత్యం అని చెప్తున్నారు. సో యజ్ఞం చేయటం వల్ల మనం యజ్ఞంలో పాల్గొనటం వల్ల ఈ విధంగా కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది ఈ సామూహిక ధ్యాన యజ్ఞాల ద్వారా. చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. సామూహిక ధ్యానాలు వచ్చినప్పుడు బాగా ఎక్కువ కాలం నుంచి సాధన చేసే వాళ్ళు, సీనియర్స్ ఉంటారు, అప్పుడే వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు. ఇది సమ్మేళనం. ఇటు కొత్త పాతల కలయికతో కలిసిన యజ్ఞంలో కలుస్తూ ఉంటారు. కానీ ఇలాంటి సమయంలో ఏం జరుగుతుంది? ఒక పెద్ద నగిడి వేసామండి, మంటలు మండుతూ ఉంటుంది. మనకి సంక్రాంతి అప్పుడు వేసుకుంటాం కదా భోగి మంటల్లాగా. ఆ భోగి మంటల్లో వేసినప్పుడు, ఏదైనా ఒక నగిడి వేసినప్పుడు ఒక పచ్చి కట్టె కూడా దానిలో వేసామనుకోండి, అది పచ్చి కట్టె నేను కాలందు ఆ అగ్నిలో ఈ పచ్చి కట్టె కూడా తనలో ఉన్న ఆ తడిని తెలిపి దానిలో కాలిపోతూ ఉంటది. సో అదే విధంగా ఈ మహాయజ్ఞంలో ఎవరైనా ఎంతమంది సీనియర్స్ చెప్తారు అంటే మన యొక్క శక్తి తరంగాలు అన్నిటినీ కలుపుకుంటే, ఎలా అయితే ఒక పచ్చి కట్టెని వేసి అగ్నిలో ఎలా రగులుకుని తన రూపాన్ని కోల్పోయిందో, అదే విధంగా ఈ సీనియర్స్, జూనియర్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, వీళ్ళందరి కలయికతోటి ఈ రోజు వచ్చిన వాళ్ళు కూడా ఒక పవిత్రమైన అనుభూతిని పొందుతారు. అందుకే పచ్చి కట్టె ఎలా కాలిపోయిందో అలాగా ఈ రోజు వచ్చిన వాళ్ళు కూడా అలా ఆ ధ్యాన మహాయజ్ఞాల్లో కూర్చుని సాధన చేస్తే అంత చక్కగా వాళ్ళు కూడా వాళ్ళ లోపల వాళ్ళకి ప్రక్షాళన జరుగుతుంది అని అంటారు. పత్రి గారు ఒక మాట చెప్తారు, అంటే మా సంభాషణలో
ధ్యాన మహాయజ్ఞంలో వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అంటే కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు అస్సలు కుదరదు ధ్యానం. ఎందుకు కుదరటం లేదని చెప్పి ఎప్పుడో ఒకసారి ఇట్లాగే సంభాషణలోకి వచ్చినప్పుడు సార్ని అడిగితే అన్నారు, మీకోసం కాదు ధ్యానయజ్ఞం చేసేది, అక్కడ మీరు ఉండటమే కావాలి. ఎవరైతే ఉన్నారో సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యజ్ఞంలో పాల్గొనాలి, కూర్చోవాలి అంతే. మీకు కుదిరిందా లేదా అన్నది మీ సమస్య కాదు, అది మీరు ఉండడం ధర్మం, అక్కడ మీ కర్తవ్యం మీ ధర్మం అని చెప్తారు. సో ఆ తర్వాత తెలిసింది అంటే ఒక్కోసారి చాలా అసలు కూర్చోబుద్ధి కాదు, చాలా ఇదిగా అనిపిస్తుంది. ఎందుకు తెలిసేది కాదు ఎందుకో. తర్వాత తర్వాత అర్థమైంది అంటే ఇందాక అర్థం చెప్పాను కదా, ఒక పెద్ద నగిడి ముందు పచ్చి కట్టెలు కూడా చేరితే ఎలా ఉంటాయో అన్నది. అలాగా మన యొక్క ఎవరైతే మహా సాధన చేస్తూ చక్కగా ఎక్కువగా ఉన్న శక్తివంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే ప్రవహిస్తూ ఉంటది కదా, శక్తిలోని చోట శక్తి ప్రవహిస్తూ ఉంటది. అది ప్రవాహం, తప్పదు, అది విశ్వ నియమం. నీ దగ్గర శక్తి ఉందంటే ఆ శక్తి ఆటోమేటిక్గా నువ్వు తక్కువ ఉన్న శక్తి దగ్గర ప్రవాహం జరుగుద్ది. అప్పుడు అంతా కలిసి ఒక ఏకత్వం జరుగుతుంది అన్న విషయాన్ని చెప్పారు. అందుకనే ధ్యాన యజ్ఞాల మనకు కుదిరినా కుదరకపోయినా మన అందరం ఎందుకు పాల్గొనాలంటే ఎందుకు పాల్గొనాలి అని చెప్పారు. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితమేలేండి. సో కాబట్టి మనకి అందుకని ఆ యజ్ఞాల్లో సీనియర్స్ ఉండడం అనేది చాలా ఆవశ్యకత అన్న విషయాన్ని ఆ రోజు అర్థమైంది, అలా చెప్పారు. కాబట్టి ఇట్లా ఈ యజ్ఞం యొక్క ఫలితాలు ఏంటంటే ఇంతలా ఉంటాయి. సో ఇలా అని మనకేమీ నష్టం కాదు. మన ఎనర్జీ ధ్యానం కుదిరినా కుదరకపోయినా మనకేం నష్టం లేదు. ఆటోమేటిక్గా మనకి ఎనర్జీ పోతున్న కొద్దీ మళ్ళీ వాటర్ ట్యాంకులో వచ్చి నీళ్లు ఎలా ప్రవాహం వస్తూ ఉంటాయో ఆ విశ్వం నుంచి యూనివర్సల్ ఎనర్జీ నుంచి మన కనెక్ట్ అలా ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. ఇటు పోతూ ఉంటుంది, అటు వస్తూ ఉంటుంది. ఇందాక ధనం గురించి చెప్పుకున్నాం కదా, ఒక ప్రవాహంలో వెళ్ళిపోవాలి, ఇటు ఇస్తూ ఉంటే వస్తూ ఉంటది. ఇది అంతే, శక్తితో మనకేం సంబంధం లేదు, నిమిత్త మాత్రంగా మనం ఉండటమే ఆ యజ్ఞాల్లో. అలా ఉన్నప్పుడు ఆ ప్రవాహం అనేది అలా జరుగుతూ ఉంటది. సీనియర్స్ జూనియర్స్ అనేది అంతా ఏకత్వమయ్యి ఒక 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 అద్వైత అనుభూతిని పొందింపజేస్తుంది ప్రతి ఒక్కరిని కూడా. అది యజ్ఞంలో ఉన్న గొప్ప గొప్ప ఫలితం. అందులో లాస్ట్ ఇయర్ ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరుపుకున్నాం కదండి. అక్కడ ఒక మంచి ఒక 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 దివ్యమైన ఒక అనుభవం. అంటే ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఏమిటది? మార్నింగ్ 3 అవర్స్, అంటే ఎప్పుడు మార్నింగ్ 3 అవర్స్ ఉంటుందిలేండి, సాయంత్రం కూడా 3 అవర్స్, అంటే మొత్తానికి 6 గంటలు మెడిటేషన్ పెట్టారు. అది ఒక ఒక ప్రభంజనమే. ధ్యాన మహాయజ్ఞంలో అది ఒక క్రియాశీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు అక్కడ. సో ఆ యజ్ఞంలో ఏం జరిగిందంటే నిజంగా అందరూ ఎవరు అసంతృప్తి అనేది లేనే లేదు. అందరూ మొహాలు అలా వెలుగుతూ ఉంటాయి. ఆ యజ్ఞ ప్రాంగణంలో ఉన్నది ఒక ఆడిటోరియంలే కాదండి, చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఒక దివ్య వెలుగులతో నిండిపోయి ఉంది. సో అంతటి అద్భుతమైన దివ్య తరంగాలు విస్తృతంగా విరాజిల్లబడతాయి. అది సామూహిక యజ్ఞంలో ఉన్న గొప్పతనం. అసలు పొరపాటును కూడా మనకి కనీసం 3 days, ఒక్క రోజైనా 2 రోజులైనా పత్రిజీ అదే చెప్తారు. మీరు అంటే కొంత కాలం అయిన తర్వాత ఏమనేవారంటే మీరు వచ్చి ప్రెజెన్స్ కావాలి అంతే. ఆ వచ్చి ఉండండి, ఒక రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా మీ వీళ్ళని బట్టి అని చెప్తుంటారు. రాకుండా ఉండద్దు, ఉండాలి, రావాలి. ఆ 3 days అన్ని రోజులు ఉంటే మరీ మంచిది. సో ఆ 3 days అయినా మనం ఉండడం అనేది ఆవశ్యకత అని చెప్తూ, సో అంటే లాస్ట్ ఇయర్ తీసుకున్న ఆ నిర్ణయం మాత్రం ఒక ప్రభంజనం అండి ఇది. ఆ తర్వాత అన్ని చోట్ల 6 గంటలు మెడిటేషన్ జరుగుతుంది. కానీ మహతి ఆడిటోరియంలో జరిగిన యొక్క మెడిటేషన్ ప్రతి ఒక్కరికి ఒక 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 వారిలో ఉన్న ఒక దివ్యాత్మను మేలుకొల్పబడింది. వారి ఆ దివ్యత్వాన్ని, ఆ దివ్య జ్యోతిని అందరూ దర్శించగలిగారు. ఆ వెలుగులు నిండిపోయి ఉన్నాయి. సో కాబట్టి ప్రతి యజ్ఞానికి మనం అందరం ఉపయోగించుకోవాల్సింది. అంత గొప్ప ఫలితం ఉంటుందన్నది ప్రాక్టికల్ గా చాలా మంది తెలుసు. సో ఇలా తెలిసిన వాళ్ళం కూడా మనకెందుకు, మన బాధ్యత ఏంటంటే, పత్రికారు ఇచ్చిన బాధ్యత నేను చెప్తున్నాను ఇక్కడ. మన బాధ్యత ఏంటంటే మనం ఉండాలి అంతే. సీనియర్స్ అనేవాళ్ళు ఉండడం అనే అవసరం అక్కడ. మనకు కుదిరిందా లేదా అన్న తర్వాత విషయం. సో కాబట్టి ఇలాంటి యజ్ఞాన్ని సంపూర్ణంగా వాడుకోవాలి, మనం ఉపయోగించుకోవాలి. మన కోసం కాదు సుమా, మనం ఉన్నాం విశ్వం కోసం, విశ్వ శ్రేయస్సు కోసం, విశ్వ శాంతి కోసం. ఇది ప్రయోజనాలు ఇంకా చాలా ఉంటాయి. ఇట్లా మనం చూసుకుంటే ఒక్కొక్కడికి ఒక్కొక్కటి వారి వారి సంస్కారాలు బట్టి అనేక అనుభూతులు కలుగుతూ ఉంటాయి. అందుకని ఏమన్నారు, యజ్ఞాలు దైవ యజ్ఞం అన్నారు, బ్రహ్మ యజ్ఞం అన్నారు. దైవ యజ్ఞం అంటే దేవతలకి
మనకి ఒక అనుసంధానం. ఎవరున్నారు అనుసంధానం? అగ్నిదేవుడు ఉన్నాడు. సో ఇక్కడ కూడా మనకి అగ్నిదేవుడు ఎవరు? మనకి సాధన చేస్తున్న శ్వాసానుసంధానం ద్వారా మనకు లోపల ఉత్పన్నమయ్యేది అగ్నితత్వమే. సో అగ్నితత్వం ద్వారా మనకి ఆ ప్రపంచానికి, విశ్వానికి అంతా వెళుతూ ఉంటాయి ఆ శక్తి తరంగాలు. అదే దైవయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అనేది ఏమన్నారంటే, బ్రహ్మయజ్ఞం అంటే నువ్వు ఎవరికి ఏది ఇచ్చినా, ఎవరిని ఏది పొందినా, ఏం చేసినా వాడి లోపల ఉన్న అంతర్యామి ఎవరు? అంతర్యామితో ఉన్న ఆ చైతన్యమే ఉన్నాడు. అంటే నేను ఎవరికైనా ఏదైనా ఇస్తున్నప్పుడు అతనిలో ఉన్న అంతర్యామికి, అతనిలో ఉన్న బ్రహ్మతత్వానికి, అతనిలో ఉన్న చైతన్యాన్ని గుర్తించాలి. గుర్తించడం కాదు, గుర్తించాలి. ఆ చైతన్యానికి చేస్తున్నాను కానీ పలానా వ్యక్తికో, పలానా మనిషికో, ఈ ఆకారానికి చేస్తున్నానని కాదు. ఆ లోపల ఉన్న చైతన్యానికి ఇస్తున్నాను. ఈ పని జరుగుతుంది, ఈ పని మాట్లాడుతున్నాను, లేకపోతే ఇది ఇస్తున్నాను అన్న భావన నీలో ఉంటే అదే బ్రహ్మజ్ఞం. ప్రతి 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 దాని యందు, ప్రతి సన్నివేశం, ప్రతి విషయమందు, అన్నిటి యందు ఆ దైవత్వాన్ని, ఆ చైతన్యాన్ని గుర్తించి చేసే ఏ పని అయినా బ్రహ్మమే. అది బ్రహ్మయజ్ఞం అన్నారండి. సో ఈ భావనకు రావాలి మనం. ఈ భావనకు వస్తే అది ఉన్నతమైన భావన. అది అత్యంత ఉన్నతమైన భావన. అంతటా బ్రహ్మతత్వాన్ని సందర్శించడం తేలికైన విషయం అండి. సో అలాంటి బ్రహ్మతత్వాన్ని సాధించాలంటే ఇలాంటి ఎన్నో యజ్ఞాలు, ఎన్నో సాధనలు, ఎంతో సాధన చేస్తేనే కానీ ఆ అనుభూతి అనేది రాదు. అయితే మనలో ఆ ఎన్లైటన్మెంట్ ఒక్కసారి వచ్చిందంటే ఇంకా అంతే, ఇక అది పోతే ఏం కాదు. అది అది అన్ని చోట్ల చూడగలిగే ఆ దార్శనికత మనకు వస్తుంది. ఎంత తేలికంటే టీవీలు మన ఛానల్స్ మార్చుకుంటూ ఉంటాం. ఎంత ఈజీ అవుతుందో అంత ఈజీ అవుతుంది. ఎప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉండగలిగినప్పుడు, నీకు ఆ అనుభూతి అనుభవైక వేద్యమైనప్పుడు నీకు అది ఆ యజ్ఞంగా మారుతుంది. అదే బ్రహ్మయజ్ఞం. ఇక ఇంద్రియ యజ్ఞం అని చెప్పుకున్నాం. ఇంద్రియాలను వశం చేసుకోవడం ఇంద్రియ యజ్ఞం. ఆ సంయమం చేయకపోతే మనం ఏమీ చేయలేం. ఇంద్రియాలను సంయమం చేసుకుని ఒక తాటిపై నిలబెట్టి మన మనసు ఏదైతే చెప్తుందో అది వినేట్టు చెయ్యాలి. మన ఇంద్రియాలని, మన మనసు కూడా ఇంద్రియంలో కాబట్టి మన బుద్ధి చెప్తుంది, మన ఆత్మ చెప్తుంది. నీ లోపల ఆత్మ దాన్ని అంగీకరిస్తుందా లేదా అన్నది మీకు తెలుస్తుంది. అంతర్ యజ్ఞం అనమాట. సో కాబట్టి ఇంద్రియాన్ని వశం చేసుకుని చేసుకోవడం ఇంద్రియ యజ్ఞం అని కూడా అన్నారు. అలాగే శబ్దాది విషయ నిరోధం. మనకున్న చుట్టూ ఉన్న ఈ విషయాలు, ప్రాపంచిక విషయాలన్నిటిని కూడా మనకి ఏది అవసరమో అది తీసుకోవాలి, అవసరం లేదంటే వదిలేసేయాలి. అక్కడ కూడా ఒక నిగ్రహం రావాలి. అది కూడా శబ్దాది నిగ్రహ యజ్ఞమే అని చెప్తున్నారు. అలాగే మనోనిగ్రహ యజ్ఞం. మనోనిగ్రహ యజ్ఞం అంటే మనసుని అది మన అధీనంలో ఉంచుకోవటం, మనం నిగ్రహంగా ఉంచుకోవటం. సో అన్నిటికీ అదేగా మెయిన్, మనస్సే కదా. సో మనసేం అనేది ఒక రూపం, ఒక వస్తువు కాదు, ఒక పదార్థం కాదు, అది ఒక ఆలోచనల సమూహం. సో ఆలోచనల సమూహాన్ని మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ దాన్ని కూడా మనం వశపరుచుకుని మనం చెప్పినట్టు వినే స్థాయికి తెచ్చుకోవాలి. ఆ మనసును కూడా మచ్చిక చేసుకోవాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, దాంతో అనుసంధానం చేసుకోవాలి. అప్పుడే మన స్థిరత్వాన్ని సంపాదించగలం. అప్పుడే అదొక యజ్ఞముగా మారుతుంది అని మనోనిగ్రహ యజ్ఞం. ఇవన్నీ ఈ 47 4వ అధ్యాయంలో 25వ శ్లోకం నుంచి ఇంచుమించు 30 శ్లోకం వరకు చెప్పారండి. ఇవన్నీ కూడా యజ్ఞం గురించి చెప్పింది. తర్వాత ద్రవ్య యజ్ఞం ఇందాక చెప్పుకున్నాం. అంటే ద్రవ్యం అంటే సరిగ్గా ఉపయోగిస్తేనే ద్రవ్య యజ్ఞం యొక్క లక్ష్యం. అలాగే తపో యజ్ఞం. తపస్సు అంటే నువ్వు నీ కొరకు కాకుండా విశ్వ శ్రేయస్సు కోసం చేసేదే తపస్సు, అది తపో యజ్ఞం. యోగ యజ్ఞం అంటే, యోగం అంటే యుక్తితో చేసే ఉపాయం. అంటే మనకి యోగం అంటే జీవ బ్రహ్మ ఆత్మ పరమాత్మల ఐక్యత అనేది తర్వాత, కానీ యోగం అనగా ఇతరులకి సేవ చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని యోగం, యుక్తితో చేయాల్సింది. యుక్తి అన్న కూడా యోగము యుక్తి కలిసి యోగమే అంటారు. అది ఒక ఉపాయాన్ని కూడా చూసి ఇచ్చేది కూడా ఉపాయం, యోగం అంటారు. అదే విధంగా ఆత్మ పరమాత్మల ఐక్యమైనది కూడా యోగం అంటారు. చాలా రకాల అర్థాలు వస్తూ ఉంటాయి సమయానుకూలంగా, సందర్భానుకూలంగా. సో ఇక్కడ యోగ యజ్ఞం. అలాగే స్వాధ్యాయ యజ్ఞం. మనకు చెప్పుకున్నాం కదా ఇందాక, అత్యంత అద్భుతంగా మహానుభావులు ఇచ్చిన చరిత్రలు, వారిలో ఉన్న ఆ ఆణిముత్యాలు లాంటి ఆ యొక్క జ్ఞానాన్ని తీసుకుని మన జీవన విధానంలో ఆచరించుకోదు స్వాధ్యాయ యజ్ఞం. ఇక జ్ఞాన యజ్ఞం అల్టిమేట్, ఇంకంతకంటే మించింది లేదు. సో వీటన్నిటికీ జ్ఞానం అంటే, ఇక జ్ఞానమే అత్యంత శ్రేష్టమైనని చెప్తారు. భగవద్గీతలో ఎక్కడ చూసినా జ్ఞానానికి పెద్ద పీట వేశారు. జ్ఞానం లేనిదే మనం ఏది చేయరు. ఇవన్నీ సాధించాలని అజ్ఞానం ఉండాలి. సో ఆ ఎన్లైటైన్మెంట్ అనేది మనలో ఉదయించాలి అన్నదే చెప్తున్నారు. అందుకనే జ్ఞాన యజ్ఞం అంత గొప్పది. మరి ఎన్ని సాధించాలంటే ఏంటి? ప్రాణాయామ యజ్ఞం. ఈ ప్రాణాయామ యజ్ఞం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అనుసంధానం చేసుకునే విధానం. దానికి ఆనాపానసతి మనకి గురువుగారు ఇచ్చారు. సో
సో అలాగే వీటన్నిటికీ మించి ఇంకొక యజ్ఞం ఉంది, ఆహార నియమ యజ్ఞం. ఆహార నియమ యజ్ఞం అంటే ఈ మనం ఈ ప్రాణాయామాన్ని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనుసంధానం చేసుకుని మన చిత్తవృత్తిని నిరోధించుకోవాలన్నా కూడా ఆహారం చాలా ప్రాముఖ్యత పొందుతుంది. అందుకే మనకి శాకాహారం అని చెప్పారు. ఆ శాకాహారంలో కూడా చాలా ఉంది, మంచి మితాహారము, శుద్ధమైన ఆహారము, స్వచ్ఛమైన ఆహారము ఇలా తీసుకోవాలి. సో కాబట్టి ఈ ఆహార యజ్ఞము. సో ఇలా ఈ విధంగా 12 యజ్ఞాలతో కూడిందే మానవ జీవన విధానము. కాబట్టి ఈ యజ్ఞాలన్నీ ఏం చేస్తుంది, మన మన జీవన విధానాన్ని దాన్ని సరైన విధంగా ఉండటానికి, మనలో చిత్తశుద్ధిని కలిగించడానికి, తద్వారా మనని ఒక ఎన్లైటన్మెంట్ స్థాయికి తీసుకెళ్ళటానికి ఈ విధంగా మనకి ఈ యజ్ఞాలన్నీ ఉపయోగపడతాయి అని ఎంత ఉరికే ఇచ్చారా. ఎంతో మంది మహానుభావులు, ఋషులు శోధించి సాధించి వారి యొక్క జీవితాలను పడంగా పెట్టి శోధించి సాధించి ఇచ్చిన యజ్ఞాలండి ఇవన్నీ కూడా. మరి ఇంత అద్భుతమైనది మనందరికీ అందించారు గురువులు, ఋషులు కూడా. దాన్ని మరింతగా సానుకూలతగా, శాస్త్రీయంగా, సులభంగా, సరళంగా అందించింది మనకి ప్రతి ఒక్కరికి, అతి సామాన్యుడి దగ్గర నుంచి అసాధారణమైన వ్యక్తి వరకు ఉపయోగపడే యజ్ఞాన్ని అందించారు శ్వాసానుసంధానము మన గురువర్యులు, ప్రియతమ గురువర్యులు బ్రహ్మశ్రీ మహాపత్రికి. సో కాబట్టి యజ్ఞం అనగా ఇది అనమాట. ఈ విధంగా ప్రతి జీవి యొక్క లక్ష్యము ఏంటంటే, మనం మరిచిపోయిన మన స్వస్థితి ఏదైతే, మన స్వరూపం ఏదైతే ఉందో దాన్ని మనం తిరిగి జ్ఞాపకం చేసుకోవడం ఈ యజ్ఞం యొక్క లక్ష్యం. మనం ఉన్న మన స్వరూప స్థితి, మన నిజంగా ఇది కాదు కదా, ఈ దేహంతో కూడిన వాళ్ళం, ఈ దేహాన్ని అనుసరించి ఆశ్రయించి ఉన్నది ఏదే దేహాన్ని ఆశ్రయించి ఈ దేహాన్ని నిలబెట్టేది ఏదైతే ఉందో ఆ తన స్వరూప స్థితిని, తన స్వస్వరూప స్థితిని తెలుసుకోవడం ప్రతి ఒక్క మానవుడి యొక్క లక్ష్యము. కాబట్టి అన్ని సాధనల కంటే కూడా ఈ జ్ఞాన సాధన అనేది చాలా ఉత్తమోత్తమైనది. సో ఈ ధ్యాన సాధన ద్వారా జ్ఞానం, ఎన్లైటన్మెంట్ వస్తుంది అన్న విషయాన్ని, అంటే మన స్వరూపాన్ని, మన సచ్చిదానంద స్వరూప స్థితిని పరిచయం చేసి మన గుర్తించేది, మన నిలబెట్టేది, మన అనుభూతి పొందేది ఈ యొక్క ధ్యాన సాధన ద్వారానే పొందుతాం అన్న విషయాన్ని, ఇది సర్వశ్రేష్టం అని చెప్పబడుతుందండి. సో ఇది ఈ యొక్క యజ్ఞం యొక్క విశేషాలు. నాకు తెలిసిన 4 మాటలు మీ ముందుంచాను. మరి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన అనితా మేడం గారికి, అలాగే పిఎంసి డిజిటల్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఎంతో అద్భుతంగా మరొక్కసారి గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. కళాలక్ష్మి గారు మాట్లాడండి అమ్మా. అద్భుతం, అద్భుతం, అద్భుతం. అంకురార్పణ సరైన వ్యక్తితో. అనిత, నీకు కూడా కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు. ఒక మంచి వ్యక్తిని, సరైన వ్యక్తిని ఎన్నుకున్నందుకు. ఎంత అద్భుతంగా అంటే, ఇంకా మన తిరుపతి ధ్యాన యజ్ఞం 2 అద్భుతంగా జరుగుతుంది అనడానికి ఈరోజు సరైన అంకురార్పణ జరిగింది. చాలా గొప్పగా అంకురార్పణ జరిగింది. పద్మ మేడం చాలా చాలా గొప్పగా, అసలు అంత గొప్పగా జరిగింది అంకురార్పణ. ఇంక ధ్యాన యజ్ఞం గురించి మనం పూర్తిగా ఆనందంగా ఉండొచ్చు. జరిగిపోయింది. మొదటి సంవత్సరమే చాలా అద్భుతంగా మీరు దాన్ని ఎంత అంటే మన ఇద్దరం కలిసి కూడా అక్కడ ఉండి అనుభూతి చెందాము. ఇప్పుడు ఈ రోజు జరిగిన ఈ అంకురార్పణ ఫలితాన్ని మనకి చూపిస్తుంది. రెండోది కూడా అంతకు మించి మొదటి దానికన్నా అద్భుతంగా జరుగుతుంది అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇక అంత గొప్పగా ఈ రోజు జరిగిందమ్మా, అంత గొప్పగా అందించారు. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. స్వరూప మ్యామ్, మహేశ్వరి మ్యామ్, వీలైతే కెమెరాలు ఆన్ చేసుకోండి అందరూ. అనిత, నేను ఇప్పుడు మన పిఎంసి యజ్ఞ పిలుపుల కోసమే వెళ్తూ ఉన్నాను. విజయవాడ వెళ్ళి అక్కడ నుంచి నేను సంగీత బాబు అన్న డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ కి. చాలా చాలా పద్మ ఆంటీ ఎంత అద్భుతంగా ఇవన్నీ మనం 99 యజ్ఞం నుంచి సార్ మనకు ఎంతో చక్కగా చెప్పారు ఈ యజ్ఞాలు. కానీ మీరు అన్ని రకాల యజ్ఞాలు
అసలు ఎందుకు మనం చేసుకోవాలి, గీత ఏం చెప్తుంది, మనకు సార్ ఏం నేర్పించారు, చాలా అద్భుతంగా ఎక్సలెంట్ గా చెప్పారమ్మా. ఇది అందరూ ప్రతి ఒక్కరూ చూస్తే మన యజ్ఞాలు యాగాలు ఎందుకు చేసుకుంటున్నాము అనేది క్లారిటీ వచ్చి అన్ని రకాలుగా వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఎక్సలెంట్ గా ఉంది. ఆంటీ కళాలక్ష్మి ఆంటీ చెప్పినట్టుగా కిక్ అంటే మనం ఒక మంచి అద్భుతమైన స్టార్ట్ చేసుకున్నాం మనం ఈ రోజు. చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్. మొత్తం అంతా పక్కన నేను ట్రైనింగ్ హడావుడిగా రెడీ అవుతూనే ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ విజ్డమ్ రాత్రి అనిత షేర్ చేశారు. థ్యాంక్ యూ అనిత, ఎక్సలెంట్ గా చెప్పారమ్మా. ఇది మన ప్రతి ఒక్కరికి ఇది షేర్ చేయాలి వీడియో మనం ఖచ్చితంగా. ఎందుకంటే అసలు మనం ఈ మధ్యన ఏం చేస్తున్నాం, నాకు తెలుసు అనే భ్రమలో కొంచెం మనకి ఏదైతే తెలుసో ఆ నాలెడ్జ్ తో ముందుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాం. బట్ అసలు ఎందుకు మనం చేస్తున్నాము అనే క్లారిటీని మీరు అన్ని రకాలుగా ఈ రోజు ఇచ్చారు. యజ్ఞం యాగం గురించి ఎన్ని రకాల యజ్ఞాలు ఉంటాయి ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ పద్మ ఆంటీ. అసలు అంటే ఎందుకు సారు ఈ సజ్జన సాంగత్యం ఇంపార్టెంట్ అంటారు అనడానికి మీలాగా ఆ నాలెడ్జ్ ని రైటియస్ గా ఎక్స్ప్రెస్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిత మేడం ఎక్సలెంట్ గా మనకు మార్నింగ్ వేకప్ కాల్ అన్నట్టుగా మనకి పిఎంసి డిజిటల్ నుంచి ఎస్ పిఎంసి ఇస్ దేర్ ఇవన్నీ షేర్ చేయడానికి అనేది ఎప్పుడు కూడా చాలా చక్కగా నిర్వహిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అనిత మేడం, ఎంత చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. స్వరూపారాణి మ్యామ్. నమస్తే మేడం. నమస్తే నమస్తే అమ్మా. చాలా బాగుండిందమ్మా. యాక్చువల్గా మీది వినాలి అని చెప్పేసి నేను నైటే డిసైడ్ చేసుకున్నాను. ఆ ధ్యానం కానీ నెక్స్ట్ మీరు మెడిటేషన్ గురించి యజ్ఞం గురించి చెప్పేప్పుడు ఆ తిరుపతి యజ్ఞంలో లాస్ట్లో మేము అప్పుడు లాస్ట్ ఇయర్ ఉన్నదే ఆ కళ్ళ ముందర అలాగే కనిపిస్తూ ఉండింది. అంటే ఇప్పుడు మనము గృహస్థులుగా మనం చేసే ఒక కర్మలు ఆ చిన్నది అవి అన్నీ కూడా మనకు తెలియకుండా మనం చేస్తూనే ఉంటాము. కానీ దాని గురించి కూడా మీరు చాలా బాగా చెప్పారు. ఏమంటే అర్థమైందనమాట. మనం చేస్తూ ఉంటాం, తెలుసు అది కర్మ అని. కానీ వినేప్పుడు మీ మాటల్లో చాలా బాగుండింది. మన ఆహార యజ్ఞం అనే 12 యజ్ఞాల గురించి చెప్పారు. చాలా బాగుంది చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అందరూ ఈ వీడియోను వచ్చేసి మనం ఫార్వర్డ్ చేసాము అంటే అందరూ యజ్ఞం గురించి తెలుసుకుంటారు. మన పిఎంసి గురించి తెలుసుకుంటారు. ఎంతో మంది ఎంత సర్వీస్ చేస్తున్నారు. యజ్ఞంలో కూర్చోవడం కూడా ఒక సర్వీసే అని చెప్పారు చూడండి. కుదురుతుందో లేదో మనం కూర్చోవాలి అంతే అని చెప్పారు పత్రి సార్ అని చెప్పేసి. అది కూడా అంటే ప్రతి విషయము చాలా బాగుండిందమ్మా. చాలా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా బాగా అంకురార్పణ అన్నట్టుగా మీ ద్వారా ఫస్ట్ స్టార్ట్ చేయడం అనేది ఒక హై ఎనర్జీ సిస్టమ్ లో తీసుకెళ్తుంది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. 40 days ఫాస్టింగ్ 40 మాస్టర్స్ అనేసి అనిత మేడం చక్కగా ఒక ఆడియో మెసేజ్ పెట్టేశారు, తప్పకుండా అందరూ జాయిన్ అవ్వాలి అనేసి. సామూహికంగా ఎస్, ఇది మన సజ్జన సాంగత్యం చాలా బాగుంది అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు అమ్మ చెప్పారు ఉండటము ఎలాగా సార్ చెప్పారని. ఇది నాది కాదు, అక్కడి నుంచి వచ్చింది, అది అలా వచ్చింది అనమాట. ప్రతిరోజు అందరూ ఎంత అవకాశం ఉంటే అంత జాయిన్ అవ్వండి. ఒకవేళ అప్పుడు కుదరని వాళ్ళు తర్వాత అయినా కనీసం వీడియో పెట్టుకొని మనం ధ్యాన సాధన చేసుకొని ఆ ఇదిలో ఉంటే అలా అయినా కనెక్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. వసుమతి అమ్మ చాలా అద్భుతంగా చెప్పారు. రోజు కన్నా కూడా ఈ రోజు పూర్తిగా లీనమైపోయాను నేను అయితే మాత్రం ధ్యానంలో. అద్భుతంగా అసలు ఎన్ని పాయింట్లు వచ్చినాయి అంటే మొదటి అంకురార్పణ మీ ద్వారా జరగటం అనేది మా అదృష్టం. అది సార్ కూడా ఎప్పుడు డెడికేటెడ్గా ఉంటారు. మీ ఇద్దరు ఫ్యామిలీ ఒక అవగాహనగా ఒక డెడికేటెడ్గా ఉండే ఫ్యామిలీ అనేది చాలా అదృష్టం. మీ ఇద్దరిని మోటివేట్ చేసుకుంటాం మేము ఎప్పుడు కూడా. ఓకే అమ్మా, చాలా అద్భుతం. థ్యాంక్ యూ అమ్మా. సునీత అక్క. నమస్తే అమ్మా. నమస్తే. చాలా అద్భుతంగా అంటే యజ్ఞంలోనే ఇప్పుడే ప్రవేశించాలి అన్నట్టుగా ఉంది. అంటే అది దాన్ని ఇప్పుడే మనం ప్రవేశించాలి అనేది అది గొప్ప అనుభూతి అనిపించిందండి. భగవద్గీతలో చెప్పిన స్టెప్స్ అన్ని కూడా రోజు ఉదయం ఇది జరుగుతుంది అమ్మ కుటుంబంలో. ఈ జ్ఞాన యజ్ఞము, గీతా యజ్ఞము, వీటి
గురించి ముందు తెలుసుకునుండి ఇప్పుడు యజ్ఞానికి ప్రవేశించే ముందు ఇలా మననం చేసుకుని దాంట్లో ఆ యజ్ఞంలో పాల్గొనడం అనేది ప్రాక్టికల్. ఇప్పుడు మనం అలా పాల్గొనడం అనేది ప్రాక్టికల్. ఇలా అందరూ ఒకే మనస్తత్వంతో ధ్యానాత్మకంగా కలయిక అనేది గొప్ప వరం అండి. అలాంటి అవకాశాన్ని పత్రిజీ మనకు అందించారు. ధన్యవాదాలండి. ఇలా పద్మమ్మతో మనందరితో ఈ కలయిక చాలా గొప్ప అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్, సో మచ్ అండి. అనిత మేడం, ఆన్లైన్ ఆఫ్లైన్ లో చూస్తున్న వాళ్ళందరికీ మనందరి పిఎంసి తరపున ఒక్కటే రిక్వెస్ట్, సునీత మేడం ఎంత చక్కగా చెప్పారు ఇప్పుడే యజ్ఞంలో దిగాలని. ఎస్, మనకి 49 days టు గో. సో ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా మన జిల్లాల్లో మన ఫ్రెండ్ సర్కిల్, బంధుమిత్రుల్లో మనం యజ్ఞ విశిష్టత ఇవన్నీ ఈ వీడియో షేర్ చేస్తూ వాళ్ళ సపోర్ట్ అన్ని రకాలుగా ఇప్పుడు చెప్పారు, ఎన్ని రకాల సపోర్ట్ కూడా వాళ్ళు చేయొచ్చు అనేది. సో దానికి అందరం కలిసి ఈ రోజు నుంచే మనం అది పని చేయాలి. ఆల్రెడీ మొదలు పెట్టారు ఎంతో మంది. మనం కూడా చక్కగా ఎవరైతే ఈ అవగాహన ఉందో, ఆ ఏకత్వంతో ఉన్నామో, పిఎంసి ఎలా మనకు ఒక గ్లోబల్ మూవ్మెంట్ కి సహకరిస్తుంది అనుకునే ఆ విశ్వవ్యాప్తంగా మనం ఎలా పని చేయగలము దానికి కేవలం పిఎంసి ద్వారా అని. సో ఈ పిఎంసి యజ్ఞంకి అందరూ అంతే పూర్తిగా మనస్ఫూర్తిగా పనిచేద్దాము. అద్భుతంగా మనం అక్కడ నిర్వహించుకొని ఇంకా వేలాది మందికి, లక్షలాది మందికి డిజిటల్ గా తీసుకొని వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 48 రోజుల్లోకి వచ్చేసాం. రోజులు అలా అయిపోతూ అంటే ఒక కౌంట్ లక్ష్మి గారు. నమస్తే అమ్మా. నమస్తే. చాలా బాగుందమ్మా. పత్రిజీ గారు చెప్పారు జ్ఞాన యజ్ఞాల్లో ఉండాలి, మనం ధ్యానం చేసినా చేయకపోయినా అన్నారు. అది చాలా బాగా నచ్చింది నాకు. ఇప్పుడే తెలిసింది మనం జ్ఞాన యజ్ఞాల్లో రోజు మునిగి తేలుతున్నాము అమ్మ కుటుంబంలో. ఈరోజు సండే మాకు లేదు, కానీ ఈ రోజు కూడా మాకు అవకాశం కల్పించారు పిఎంసి అనిత మేడం, షేర్ చేశారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ పిఎంసి. థ్యాంక్ యూ. మాస్టర్స్ అందరూ మాట్లాడొచ్చండి, ఎవరైనా చెప్పొచ్చు, మీ అనుభూతిని పంచుకోవచ్చు, మన ఆనందాన్ని ఇంకా పెంచుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఒకసారి చెప్పండి. చెప్పలేదు, నేను చూస్తే ఆనందం ఎలా అంటున్నా. ఒక్కసారి మరలా ఎనర్జీ బూస్టర్ లాగా మనం మన యజ్ఞం కోసం మహేశ్వరి గారు చెప్పినట్లుగా మళ్ళా మనందరం ప్రిపేర్ అవుదాం. తలుచుకుంటేనే అప్పుడే అయిపోయిందా ఇన్ని నెలలు అన్నట్లు మళ్ళా ఇప్పుడు ఇది రాగానే మరలా మనందరం కలుస్తాం. మీరు చెప్పినట్లు ఇందాక మహతి ఆడిటోరియంలో జరిగిన ఆ యజ్ఞం తాలూకా ఫలం అందరం పొందున్నాం. అందరిలో ఆ జ్యోతి రూపంలో వెలుగుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు మళ్ళా 48 రోజులు మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎలా ఎవ్వరం ఏది చెయ్యగలిగితే అది. ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం చేస్తాం, ప్రచారం చేసేవాళ్ళం ప్రచారం చేస్తాం. తన్ మన్ ధన్. ఇప్పుడు ఈ వీడియోని షేర్ చేసుకుంటాం, ఇది కూడా ఒక ప్రచారమే. కొంతమంది నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళలేను అనుకుంటారు. మన చేతిలో ఇది ఉంది కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళందరం చక్కగా షేర్ చేయొచ్చు, ఏ విషయాన్నైనా చెప్పవచ్చు. మనందరం మన వంతు భాగస్వాములు అవుదామండి. థ్యాంక్ యూ. సనిత, నీ వెనకాల ఉన్నది ఇది ఉంది కదా బ్యాక్గ్రౌండ్, అది పెట్టమని పంపించు అందరికి, పెట్టుకుంటారు. వెనకాల ఉంటుంది అప్పుడు. సరే బ్యాక్గ్రౌండ్ సరే. వీడియోకి మనం పంపిస్తే అందరు పెట్టుకుంటే అంత ఒకటే అవుతుంది అప్పుడు. సరే, ఓకేనా? ఓకే అమ్మా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సరే మాస్టర్స్, మరి చూసారు కదండి, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి విన్నవి అందరూ ఒక్కసారి మరలా గుర్తు చేసుకొని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరం యజ్ఞంలో భాగస్వాములం అవుదాం. మరొక కార్యక్రమంలో మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.